So next question, question number 4 in practice question. Sorry, illustrations, unit number 2. So unit number 2, illustration number 4. The following is the balance sheet of measures A and B as on 31st March 2015. ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చాను 31st March 2015 కి రెండు క్యాపిటల్స్, ఒక లోన్, జనరల్ రిజర్వ్, లయబిలిటీస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, స్టాక్, డెటార్స్, ఇన్వెస్ట్మెంట్, 6% డిబెంచర్స్ ఇన్ ఎక్స్ లిమిటెడ్, క్యాష్. Right now, so it was agreed that Mr. C be admitted for the 5th share in the future profits from 1st April 2015. So next day నుంచి ఒక పార్ట్నర్ అడ్మిట్ అయ్యాడు. రైట్, అడ్మిట్ అయితే ఫాలో అవ్వాల్సినటువంటి మినిమం స్టెప్స్ నేను ఎప్పుడు ఫౌండేషన్ లో చెప్తూ ఉంటాను. ఎలాంటివి ఎవరైనా సరే లోకేష్ చెప్పగలవా? ఇన్ కేస్ ఆఫ్ అన్ అడ్మిషన్, వాట్ స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇన్ ఎ సీక్వెన్స్? Calculation of new population ratio. ఏమేమి అడ్జస్ట్మెంట్స్ చేయాలని అడుగుతున్నాను నేను. ఫస్ట్ ఏంటి? Calculation of new population ratio. ఓకే, అది ఆల్రెడీ వాడు ఇచ్చేస్తాడు, ఒక లేకపోతే క్యాలిక్యులేట్ చేస్తాను. రైట్, డన్. నెక్స్ట్, నేను రెగ్యులర్ స్టెప్స్ అండ్ అకౌంటింగ్ స్టెప్స్ ఒక 4 స్టెప్స్ చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అడ్మిషన్ అయినా, రిటైర్మెంట్ అయినా, డెత్ అయినా మినిమం 4 స్టెప్స్, 4 పాయింట్స్ కంపల్సరీగా వెరిఫై చేసుకోవాలని. ఫస్ట్ వన్, రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. గుర్తుందా? ఒక పార్ట్నర్ అడ్మిట్ అవుతున్నప్పుడు ఫర్మ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏం చేస్తుంది? రీవాల్యూ చేస్తుంది. 2, గుడ్ విల్ అడ్జస్ట్మెంట్. 3, reserves to be apportioned to all the partners existed on the date of balance sheet. Reserves ఏమంటే పని చేయాలి. 4th, capital settlement. బట్ ఈ సీక్వెన్స్ మనం ఫాలో అవ్వాలి. ఏంటో 4 మళ్ళీ ఒకసారి చెప్పు. 1, revaluation of assets. Right. 2, goodwill adjustment. Right. 3, general reserve apportionment. Not only general reserve, any reserves, undistributed reserves on the balance sheet, it should be apportioned, right? Yes, sir. Okay, next last. 4th, capital adjustments. క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ అంటే క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడు, వాడికి ఎలా అడ్జస్ట్ చేస్తామో ఈ విషయం అది. రైట్, అది అడ్మిషన్ అయినా, రిటైర్మెంట్ అయినా, డెత్ అయినా సరే. గుర్తుందా మనం మాట్లాడుకున్నాం ఫౌండేషన్ లో ఏ విషయం అయినా ఈ 4 అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. రైట్, ఈ క్వశ్చన్ లో 4గిట్లో ఏమున్నాయో చూసి ఒక పార్ట్నర్ అడ్మిట్ చేసి నెక్స్ట్ డే రీకాన్స్టిట్యూటెడ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలి. సరే, ఇది మనకి అసలు అడ్మిషన్ అనే సిలబస్ లో లేదు కదా, లేకపోయినా ఇది ఫౌండేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి సో మనకి అడ్మిషన్ తో పాటుగా లైక్ డిజల్యూషన్ కానీ, కన్వర్షన్ కానీ ఇంకా ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చు. సో మిక్సప్ అనేవి ఉంటాయి నాకు ఇక్కడ నుంచి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి క్వశ్చన్స్. రైట్, సో సికి 1/5 షేర్ ఇస్తున్నారంట. సో ఇంతకు ముందు పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్స్ యొక్క షేర్ అనేది ఏం చెప్పలేదు, ఏబీ రేషియో చెప్పలేదు. బట్ సికి మాత్రం 1/5 షేర్ ఇస్తున్నారు. హీ రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ క్యాష్ టువర్డ్స్ గుడ్ విల్ అండ్ 10,000 టువర్డ్స్ క్యాపిటల్. క్యాపిటల్ కి 10,000 చెప్పాడు, గుడ్ విల్ కూడా క్యాష్ తీసుకొస్తున్నాడు. బట్ కానీ ఎంత క్యాష్ అనేది మనకి చెప్పలేదు. అంటే గుడ్ విల్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం రావచ్చు. పారాగ్రాఫ్ నెక్స్ట్. The following further information is furnished. Partners A and B shared the profits in the ratio 3:2, old ratio 3:2. Mr. A was receiving salary of 500 per month from the very inception of the firm in 2000 year average, in addition to the share of profits. So A కి ఎప్పటి నుంచో ఫర్మ్ పుట్టిన దగ్గర నుంచి కూడా షేర్ ఆఫ్ ప్రాఫిట్ లో రేషియో ఏమో 3/5 వస్తుంది, 3:2 కాబట్టి 3/5 ఏ షేర్. అది కాకుండా వాడు శాలరీ కూడా తీసుకుంటున్నాను అన్న. సో పార్ట్నర్ కెన్ బి ఎంటైటిల్డ్ టు ఏ శాలరీ. గుర్తున్నాయా బేసిక్స్? అక్షయ్, yes sir. ఇప్పుడు పార్ట్నర్స్ కి ఏమేమి ఇవ్వచ్చు, ఎప్పుడు ఇవ్వచ్చు? సార్ ఒకసారి మళ్ళీ అడగండి సార్. పార్ట్నర్స్ కి ఏమి ఇవ్వచ్చు, ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు, ఎప్పుడు ఇవ్వాలి, కండిషన్స్ ఏమైనా తెలుసు, గుర్తున్నాయా? అగ్రిమెంట్ లో ఉంటే అప్పుడు ఇవ్వాలి సార్. అగ్రిమెంట్ లో ఉంటే ఇవ్వాలి. రైట్, నెక్స్ట్. మళ్ళీ ఇంట్రెస్ట్ 6% వరకు ఏదో లిమిట్ ఉంటుంది సార్. 12%. అది ఎప్పుడు? ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అయితే 6% మాక్సిమం. అది ఎప్పుడు అంటే ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ ఇన్ ది అగ్రిమెంట్. yes sir. అగ్రిమెంట్ లో ఉంటే ఉన్నది ఇవ్వాలి. yes sir. లేకపోతే నథింగ్ స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ 6% సార్. రైట్, నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ స్పెసిఫైడ్ 6% ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కాదు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 6% ఇవ్వాలి. అలాగే ప్రాఫిట్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ. yes sir. అలాగే ఇంకొక పాయింట్ అన్న, అగ్రిమెంట్ లో ఉన్నా కూడా ఇవ్వాలి అంటే కంపల్సరీగా ఫర్మ్ దగ్గరే ఉండాలి.
ఏదైనా ప్రాఫిట్ బ్యాలెన్స్ కానీ ఉండాలి సార్. ప్రాఫిట్ ఉండి తీరాలి. సో ప్రాఫిట్ లేకపోతే అపోర్చ్మెంట్స్ అనేవి చేయకూడదు, బికాస్ ఇట్ ఇస్ P&L అప్రాప్రియేషన్ అకౌంట్. గుర్తుందా బేసిక్స్? ఎస్ సార్. రైట్. సో ఆ విషయాలన్నీ కూడా బేసిక్స్ అన్ని కూడా ఇప్పుడు టచ్ అవుతున్నాయి, మనం జాగ్రత్త పడాలి. మిస్టర్ ఏ వాజ్ రిసీవింగ్ salary of 500 per month was very inception of the firm in addition to share of profit. The future profit sharing ratio between ABC 3:1 ratio కూడా వాడు ఇచ్చాడు. మిస్టర్ ఏ will not get any salary after the admission of a C. సో సి అడ్మిట్ అవుతున్నాడు కాబట్టి నెక్స్ట్ డేనే, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ అయిపోయిన నెక్స్ట్ డే 1st April 2005, 31st March క్లోజ్ అయిపోయింది, 1st April అడ్మిట్ అవుతున్నాడు. ఇంకా వాడికి ఏం లేదు, శాలరీ లేదు. రైట్, ప్రాఫిట్స్ లో మాత్రమే షేర్ ఉంటుందని శాలరీ లేదు. The goodwill of the firm is to be determined on the basis of 2 years purchase of the average profit from the business from the last 5 years as follows. So 5 years data అయితే 5 years profits ని తీసుకుని వీటికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసి ఇంటూ దానికి యావరేజ్ కట్టి ఆ యావరేజ్ ఇంటూ 2 చేస్తే గుడ్విల్ వస్తున్నాను. సో గుడ్విల్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్. సో నిన్న ఒక సమ్ చేసాం, దానిలో గుడ్విల్ ఇస్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. చాలా మెథడ్స్ ఉంటాయి, మళ్ళీ చెప్తాను. ఒకవేళ బేసిక్స్ మీద కొంచెం డౌట్ ఉంటే బెటర్ గో అండ్ లిసన్ ది బేసిక్స్ క్లాసెస్ ఇన్ సిఏ ఫౌండేషన్. మన వీడియోస్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ది అబోవ్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఆర్ ఆఫ్టర్ చార్జింగ్ సాలరీ ఆఫ్ మిస్టర్ ఏ. శాలరీ అన్ని తీసేసిన తర్వాత అన్నాను. ద ప్రాఫిట్స్ ఫర్ ది ఇయర్ 31st March 2011 included 11 year included extraneous profit of 30,000. Loss for the year ending on 31st March 2012 was an account of loss by strike to the extent of 20,000. సో ఈ పాయింట్ కన్నా ముందు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రైట్ అన్న. సో నెక్స్ట్ శశాంక్ ఒక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ బేసిక్స్ నుంచి. శశాంక్, గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన ఫౌండేషన్ నేర్చుకున్నాం. గుడ్ విల్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక డెఫినేషన్ సింపుల్ గా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏం చెప్పాను? గుడ్ విల్ యావరేజ్ ప్రాఫిట్స్ లో ప్రాఫిట్ రెఫర్స్ టు. నేను అడుగుతుంది గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేట్. గుడ్ విల్ అనేది ప్రాఫిట్స్ బేస్డ్ లోనే కదా క్యాలిక్యులేట్ చేస్తాం. నేను ఆల్రెడీ లోకేష్ చెప్పాడు, యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, క్యాలిక్యులేషన్ మెథడ్, వీటన్నిటిలోనే ప్రాఫిట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ఈ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ ఎలా చేయాలి అంటే, ప్రాఫిట్ అంటే ఏం తీసుకోవాలి అంటే ఒక చిన్న సింపుల్ వర్డ్ చెప్పాను నేను గుర్తుపెట్టుకోవాలని. అకౌంటింగ్ ప్రాఫిట్ కాదు, అకౌంటింగ్ ప్రాఫిట్ కాదు. ప్రాఫిట్ రిఫర్స్ టు నార్మల్ ఆపరేటింగ్ ప్రాఫిట్. నార్మల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే అర్థం, నార్మల్ అంటే నార్మల్ యాక్టివిటీస్, నార్మల్ బిజినెస్ యాక్టివిటీస్, రైట్ అన్న. సో అలాంటి లైక్ రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీస్ వచ్చే ప్రాఫిటబుల్. అబ్ నార్మల్ లైక్ స్ట్రైక్లు, లాస్లు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చిన లాస్లు, చాలా ఎక్స్ట్రేనియస్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలి? కన్సిడర్ చేయకూడదు. అబ్నార్మల్ ప్రాఫిట్స్ కానీ అబ్నార్మల్ లాసెస్ కానీ కన్సిడర్ చేయకూడదు. రెండు, ఆపరేటింగ్ యాక్టివిటీస్ కన్సిడర్ చేయాలి, నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కూడా కన్సిడర్ చేయకూడదు. లైక్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, నాకు బోల్డ్ అంత ఇంట్రెస్ట్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్, అది ప్రాఫిట్ కింద కన్సిడర్ చేయొచ్చు అంటే చేయకూడదు, ఎందుకంటే అది గుడ్ విల్ క్యాలిక్యులేషన్ కి ఉపయోగపడదు. రెండు అర్థమైనా, ఒకటి నార్మల్, ఉన్నది ఆపరేటింగ్, రైట్. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకున్నటువంటి పారాగ్రాఫ్ అంతా బేసిక్స్ ఏనా, రైట్, మ్యూట్ చేసాను. ఇదంతా కూడా బేసిక్స్ ఏనా, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తున్న అంతా కూడా రిలేటెడ్ టు బేసిక్స్, రైట్. నెక్స్ట్, ఇట్ వాజ్ ఆల్సో అగ్రీ దట్ ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్స్ టు బి ఫర్మ్ షుడ్ అపియర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది ఫర్మ్. సో గుడ్ విల్ అనేది బుక్స్ లో కనబడాలి అని చెప్తున్నాడు అన్న, ఇదొక పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, ద ట్రేడింగ్ పీరియడ్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ 31st March 2016, రైట్ అన్న. మనం మాట్లాడుతుంది 1/4/2015 అంటే 1 year జరిగింది, అంటే అడ్మిట్ అయిన తర్వాత 1 year బిజినెస్ జరిగింది. 1 year బిజినెస్ జరిగాక నాకు ప్రాఫిట్ వచ్చిందంటే మళ్ళీ 40,000 ట్రేడింగ్ ప్రాఫిట్ వచ్చిందంట, బిఫోర్ డిప్రిసియేషన్ అంటే అది కూడా. అంటే 1 year నెక్స్ట్ డే అడ్మిషన్, ఆఫ్టర్ 1 year బిజినెస్, మళ్ళీ 1 year తర్వాత ఏం జరిగిందో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పార్ట్నర్స్ ఆర్ డ్రాన్ ఈచ్ 1,000 rupees per month యాజ్ డ్రాయింగ్స్. ఇదంతా 1 year లో జరిగినట్టు ఇన్ఫర్మేషన్. వాల్యూ ఆఫ్ అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆన్ 31st March 2016 యాజ్ అండర్. మిగతా అసెట్స్ 31st March 2016 కి ఉన్న అసెట్స్ యొక్క వాల్యూస్ ఇచ్చాను అనమాట, రైట్. ఏమున్నాయి? బిల్డింగ్, స్టాక్, డెటార్, ఇన్వెస్ట్మెంట్, లయబిలిటీస్ ఇచ్చాను. ఇచ్చి provide depreciation at the rate of 5% on land and building and on closing balance and interest
at the rate of 6% on ACE loan. ఇవి రెండు కూడా ప్రొవైడ్ చేయమని చెప్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్, దే అప్లైడ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ది ఫర్మ్ ఇంటూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దట్ ఈస్ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, లాస్ట్ డే ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఫర్మ్ ని మళ్ళీ కన్వర్షన్ కూడా చేస్తున్నారు కంపెనీకి. సో 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అడ్మిషన్, 1 డే, ఇయర్ అయిపోయిన 1 డే తర్వాత ఇమీడియట్ గా అడ్మిషన్ జరిగింది. సో వాటికి సంబంధించిన స్టెప్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. 2, 1 year బిజినెస్ జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. 3, 1 year తర్వాత కన్వర్షన్ జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. అన్నిటిని సపరేట్ గా ఐడెంటిఫై చేసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి సమ్లో. They decided to convert the capital accounts of the partners into share capital in the ratio of 3:1 on the basis of total capital on 31st March 2016. 31st March 2016 కి ఎంత క్యాపిటల్ టోటల్ గా ఉందో చూసి అది రేషియోలో మార్చేసి షేర్స్ కింద ఇవ్వండి అని చెప్తాను. ఇఫ్ నెసరీ పార్ట్నర్స్ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఫ్రెష్ క్యాపిటల్ ఆర్ విత్ డ్రా, అవసరమైతే క్యాపిటల్ తీసుకురావడం కానీ ఇవ్వడం కానీ ఉంటుంది. సో ప్రిపేర్ ది స్టేట్మెంట్ ఆఫ్ P&L అకౌంట్ ఫర్ ది 31st March 2016 అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ. సో 1 year కి P&L అకౌంట్ ప్రిపేర్ చేయండి, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయండి అన్నాను. వాళ్ళు అడిగిన అయితే ఇదే. వీటిలో మనకి ఏం తెలుసు ఏం తెలియదు, ఎలా చేయాలంటే మనం అనేది వర్కౌట్ చేసుకోవాలి. రైట్, అందరూ కూడా జాగ్రత్తగా, అందరికి 3 minutes టైం నాన్న, క్వశ్చన్ బాగా మళ్ళీ చదివి డేటా అంతా గుర్తుపెట్టుకొని నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. చదవండి అందరూ కూడా. రైట్, నేను స్టార్ట్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. సో ఫస్ట్ థింగ్, సో క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు అన్నమాట మనల్ని. P&L account for year ended 31st March 2016 and balance sheet of company. సో బ్యాలెన్స్ షీట్ అండ్ P&L అకౌంట్ అంతే కదా. రైట్, sir. సో 1 year కి P&L అకౌంట్ ఎలా ఉంది, దానిలో ఉన్న ప్రాఫిట్ లో వచ్చిన చేంజెస్ ఏంటో కనిపెట్టాలి. అలాగే మనకి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో వాడు అడిగిన P&L బ్యాలెన్స్ షీట్ అంటే ఫైనల్ ఎఫెక్ట్ అడుగుతున్నప్పుడు మధ్యలో ఉన్న ప్రతి విషయాన్ని ఐడెంటిఫై చేయకుండా అవ్వదు. Yes sir. సో ఫస్ట్ థింగ్ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లో అడ్మిషన్ సంబంధించి ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ డేటా ఐడెంటిఫికేషన్, తర్వాత మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? C ని అడ్మిట్ చేశారు సార్, 1/5 ఆఫ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్. సో సి షేర్ 1/5 అని ఒక క్లారిటీ ఉంది. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా తెలుసు. ఏంటా ప్రాఫిట్ షేరింగ్ రేషియో? 3:1:1. 3:1:1. సో ఒక క్లారిటీ అయితే ఉంది. Yes sir. రైట్, సో న్యూ రేషియోతో ఇంకా రిక్వైర్మెంట్ ఏం లేదు. రైట్, ఇంకా అడ్మిషన్ టైంలో మనకి ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాడు క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ సార్, గుడ్ విల్. Yes sir. గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ కంపల్సరీగా చేయాలి. అలాగే బుక్స్ లో దీన్ని రేట్ చేయాలి. కానీ జనరల్ గా మనం ఎప్పుడు గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ చేసినా సో గుడ్ విల్ ని క్యాపిటల్స్ మధ్యలో అడ్జస్ట్ చేస్తాం, దాన్ని మెమోరాండం మెథడ్ అంటాం. Yes sir. కానీ ఈసారి మాత్రం ఏం చెప్తున్నాడు, బుక్స్ లో రేట్ చేయమన్నాడు. అలాగే ఇంకా క్వశ్చన్ లో గుడ్ విల్ కి సంబంధించి ఏం చెప్తున్నాడు, సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి హింట్స్ ఇస్తున్నాడు, రేట్ చేయమని చెప్తున్నాడు. Yes sir. ఇంకా ఏం చెప్తున్నాడు గుడ్ విల్ కి సంబంధించి? యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ లో ఒక మెథడ్ కాదు, మెథడ్ ఓకే, మెథడ్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఇచ్చాడు, అలాగే రేట్ చేయమని చెప్తాడు. అలాగే పార్ట్నర్ దాన్ని క్యాష్ రూపంలో తీసుకురమ్మన్నాడు. Yes sir. సో మొత్తం గుడ్ విల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని రేట్ చేయాలి, దాన్ని క్యాష్ రూపంలో పార్ట్నర్ తీసుకురావాలి. Yes. ఓకేనా? ఇది గుడ్ విల్ సంబంధించి మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Yes sir. రైట్, నెక్స్ట్ గుడ్ విల్ తర్వాత ఇంకా అడ్మిషన్ సంబంధించి ఇంకా ఏమున్నాయి? పార్ట్నర్ రీవాల్యుయేషన్ ఉందా? రివాల్యూషన్ ఆఫ్ అసెట్స్ లేదు సార్. లేదు. క్వశ్చన్ కావాలి జాగ్రత్తగా చదువు. రీవాల్యుయేషన్ చెప్పలేదు. అసెట్స్ యొక్క వాల్యూస్ ఎప్పుడు ఇచ్చాడు, మనకి 1 year తర్వాత ఇచ్చాడు. Yes sir. బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఆ రోజున్న అసెట్స్ లో ఏమైనా వాల్యూస్ మారాయనే విషయం మీద ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. లేదు. Yes sir. రైట్, నెక్స్ట్ సో నో రీవాల్యుయేషన్ అనేది లేదు. రైట్, నెక్స్ట్ రిజర్వ్స్ ఉన్నాయా బ్యాలెన్స్ షీట్ లో? Yes sir. జనరల్ రిజర్వ్ ఉన్నాయి, మరి దాన్ని పంచాలి కదా అడ్మిషన్ సంబంధించి. రైట్, నెక్స్ట్ క్యాపిటల్ ఎంత తీసుకొస్తాడో చెప్పాడా? 10,000 సార్. రైట్, అంటే మనకి రెగ్యులర్ గా ఉండే 4 steps లో రీవాల్యుయేషన్ తప్ప 1, 2, 3 రిమైనింగ్ 3 steps ఉన్నాయి. Yes sir. ఇది ఫస్ట్ అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. Yes sir. రైట్, తర్వాత ఏం జరిగింది అడ్మిషన్ తర్వాత? 1 year బిజినెస్. 1 year బిజినెస్ జరిగింది. సో 1 year బిజినెస్ సంబంధించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముందో చూడు. Yes sir. 1 year బిజినెస్ సంబంధించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంది? P&L అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే
ప్రాఫిట్ చెప్పాడు, ఎస్ ట్రేడింగ్ ప్రాఫిట్ 40,000 అని చెప్పాడా లేదా? సార్ ట్రేడింగ్ ప్రాఫిట్ అలాగే దానిలో 40,000 నుంచి పిఎన్ఎల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమేమి ఐడెంటిఫై చేసుకోవాలి, దానిలో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు? డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అన్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. ఎస్ సార్ అలాగే ఈ 1 year లో డ్రాయింగ్స్ కూడా ఉన్నది పిఎన్ఎల్ కి ఎఫెక్ట్ లేకపోయినా క్యాపిటల్ కి ఎఫెక్ట్ చేస్తుంది, ఎస్ సార్ అంతేనా కదా? ఎస్ సార్ రైట్. సో మరి 1 year లో పిఎన్ఎల్ అకౌంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, డ్రాయింగ్స్ డేటా ఉంది, కానీ 1 year తర్వాత ఉండే బ్యాలెన్స్ షీట్ లో ఉండే అసెట్స్ లైబిలిటీస్ కూడా కొంత డేటా ఇచ్చాడు. ఎస్ సార్ 1 year తర్వాత ఉండే బ్యాలెన్స్ షీట్ లో ఉండే అసెట్స్ లైబిలిటీస్ ఏం మారాయి కూడా డేటా ఇచ్చాడు. ఎస్ సార్ వీడు ఇచ్చినవి కాకుండా ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయేమో చెక్ చేస్తాం. ఓకేనా? ఎస్ సార్ ఇది పాయింట్. తర్వాత ఇది 1 year లో ఏమన్నా ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ఏం చెప్పాడు క్వశ్చన్ లో? కన్వర్షన్ ఇంటూ కంపెనీ. కన్వర్షన్ గురించి మాట్లాడుతున్నాడు. సో కన్వర్షన్ సంబంధించి క్వశ్చన్ లో ఏమున్నది డేటా అబ్జర్వ్ చేసుకుంటే, షేర్ క్యాపిటల్ రేషియో 3:1:1. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైనల్ క్యాపిటల్స్ బ్యాలెన్సెస్ ఇక్కడ నుంచి ఎంత వస్తున్నాయో కనిపెట్టాలి. కనిపెట్టి దాన్ని 3:1:1 లో ఉండేలాగా షేర్లోకి మార్చేయాలి ఎస్ సార్ కదా, అంతే కదా? అంత నుంచి ఏం లేదు కదా కన్వర్షన్ గురించి. ఎస్ సార్ జనరల్ గా అయితే కన్వర్ట్ చేసినప్పుడు మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి? పీసీ చేసి నార్మల్ గా వాళ్ళకి ఉన్న క్యాపిటల్స్ ని ఈక్విటీ షేర్స్ ఇస్తాం సార్ వాళ్ళకి, అంతే కదా? సో అయితే మనం జనరల్ గా రిలేషన్ కి అసెట్స్ లైబిలిటీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేసి క్లోజ్ చేయాలి కదా. ఎస్ సార్ క్వశ్చన్ లో క్లోజ్ చేయమని ఏమైనా అడిగాడా మనల్ని? సార్ ఒకసారి మళ్ళీ అడగండి సార్. ఫర్మ్ బుక్స్ క్లోజ్ చేయమని ఏమైనా అడిగాడా? ఫర్మ్ బుక్స్ ఇప్పుడు ఏబిసి అనేది ఫర్మా కంపెనీయా? ముందు ఫర్మ్ సార్, ఇప్పుడు కంపెనీ కన్వర్ట్ అవుతుంది. ఎస్ సార్ మరి ఇప్పుడు మన ఫర్మ్ బుక్స్ క్లోజ్ చేయమని చెప్పాడు కన్వర్షన్ లో? నో సార్ ఏం చెప్పలే. మళ్ళీ అడిగింది ఏంటి మరి క్వశ్చన్ లో? బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కంపెనీ ప్రిపేర్ చేయమని. కంపెనీ బ్యాలెన్స్ షీట్ అడిగాడు. అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్ నాకు కావాలి అంటే ఫర్మ్ బ్యాలెన్స్ షీట్ కి కంపెనీ బ్యాలెన్స్ షీట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు కంపెనీ ఏమైనా డిఫరెంట్ గా కొంటుందా? లైక్ అసెట్స్ లయబిలిటీస్ మార్చుకుంటుందా ఏమైనా చెప్పాడా? లేదు. అంటే సింపుల్ గా మనకి ఫర్మ్ బ్యాలెన్స్ షీట్ తెలిస్తే దాన్ని కంపెనీ బ్యాలెన్స్ షీట్ షెడ్యూల్ 3 ఫార్మాట్ లోకి మార్చేయడమే. సేమే ఉంటుంది సార్. సేమే, ఒక్కటే చేంజ్ ఉంటుంది. ఏముంటుంది? క్యాపిటల్ ప్లేస్ లో ఈక్విటీ షేర్స్ క్యాపిటల్ అయిపోతుంది. ఎస్ సార్. పార్ట్నర్ క్యాపిటల్ ప్లేస్ లో ఏమవుద్ది? షేర్ క్యాపిటల్ అవుతుంది. ఎస్ సార్. అది కూడా డిఫరెన్స్ అడ్జస్ట్ చేయాలి. లైక్ క్యాపిటల్ తీసుకురావడం కానీ క్యాపిటల్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఎందుకంటే రేషియో మార్చమని చెప్పాడు కాబట్టి. ఎస్ సార్. ఒక్క క్యాపిటల్స్ లోనే అడ్జస్ట్మెంట్ తప్ప మిగతా ఏ అడ్జస్ట్మెంట్ లేదు. అంటే నేను ఇప్పుడు కేవలం ఫైనల్ క్యాపిటల్ కనుక్కుంటే బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ ఈజీగా నేను చేసేయగలను. రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్ లో ఉన్న ఐడెంటిఫై చేయాల్సిన డేటా. ఈ క్వశ్చన్ లో అడిగింది కేవలం ఇక్కడ ఉన్న పిఎన్ఎల్ అడిగాడు, కన్వర్ట్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ అడిగాడు. మిగతా ఏం అడగలేదు. బట్ ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. అన్ని చేద్దాం సీక్వెన్స్ లో, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ కదా, ఎక్కడ మిస్ అవ్వకుండా కోసం సీక్వెన్స్ చేద్దాం. అవసరమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ని ఎంత కావాలో అంతే ప్రజెంట్ చేద్దాం, అంత అవసరం లేదు. రైట్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేస్తే అడ్మిషన్ వల్ల ఫస్ట్ జాగ్రత్తగా అడ్మిషన్ వల్ల వీటిలో మారే ఏమేంటి అంటే ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఏ లెడ్జెస్ ఎఫెక్ట్ అవుతుంది? జస్ట్ ఐడెంటిఫికేషన్ చెప్పినా. ఏ లెడ్జెస్ ఎఫెక్ట్ అవుతాయి? గుడ్ విల్ వల్ల ఏ లెడ్జెస్ ఎఫెక్ట్ అవుతాయి? క్యాష్ తెస్తాడు కాబట్టి క్యాష్ ఎఫెక్ట్ అవుద్ది. గుడ్ విల్ బ్యాలెన్స్ షీట్ లో ఇవ్వలేదు సార్, రైజ్ అవుద్ది. బ్యాలెన్స్ షీట్ లో గుడ్ విల్ రైజ్ అయితే ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి రైజ్ చేసిన వల్ల? బ్యాలెన్స్ షీట్ లో గుడ్ విల్ రైజ్ చేయడానికి ఎంత చెప్పు, నీకు గుర్తుందా? గుడ్ విల్ రైజ్ చేసి రైట్ ఆఫ్ చేస్తాం కదా, రెండు ఉంటాయి. ఓల్డ్ రేషియోలో రైజ్ చేసి న్యూ రేషియోలో ఏం చేయాలి? రైట్ ఆఫ్ చేయాలి. అప్పుడే కదా క్యాపిటల్ మధ్యలో అడ్జస్ట్ అవుద్ది. క్యాపిటల్ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి సార్ పార్ట్నర్స్ వి. అప్పుడు క్యాపిటల్ మధ్యలో అడ్జస్ట్ చేయకూడదు, ఓన్లీ రైజ్ మాత్రమే చేయాలి. ఎందుకంటే రైజ్ చేయమని చెప్పాడు కాబట్టి. సార్ ఓన్లీ రైజ్ చేస్తాం సార్. రైజ్ చేస్తాం. ఏ రేషియోలో? ఓల్డ్ ప్రాఫిట్ రేషియో. రైట్ ఆఫ్ చేస్తాం.
ఏం సార్? రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ అయితే బిట్వీన్ పార్ట్నర్స్ సార్, ఆల్ పార్ట్నర్స్ టు చేస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో చేస్తామని అడుగుతున్నాను నేను. నో సార్, ఓన్లీ ఓన్లీ రైట్. రైట్ చేసినప్పుడు గుడ్ విల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుద్ది, క్యాపిటల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుద్ది. ఎస్ సార్. అలాగే ఈ క్యాపిటల్ క్యాష్ తీసుకొస్తాం కాబట్టి క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అవుద్ది. ఎస్ సార్. రిజర్వ్స్ పంచుతాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. క్యాపిటల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది సార్. గుడ్ విల్ వల్ల క్యాపిటల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, రిజర్వ్స్ వల్ల క్యాపిటల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, క్యాపిటల్ తీసే వల్ల క్యాపిటల్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే దీనివల్ల మేజర్ గా, అంటే అడ్మిషన్ వల్ల మేజర్ గా మారేది ఏంటి? క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్. క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్, గుడ్ విల్, క్యాష్. ఎస్ సార్. సింపుల్ గా. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో అడ్మిషన్ సంబంధించి దీనిలో మనకి తెలియాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్స్ ఉందనుకో మనకు తెలిసే తెలీదా? తెలుసు సార్. క్యాపిటల్ ఉందనుకో మనకు తెలిసే తెలీదా? ఓన్లీ గుడ్ విల్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనకి సింపుల్ గా అడ్మిషన్ పాయింట్ ఆఫ్ లో మనకు కావాల్సింది ఒకే ఒక పాయింట్, ఏంటది? గుడ్ విల్. నేను అది తయారు చేస్తాను. వర్కింగ్ నోట్ నెంబర్ 1. క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. మా అర్థమవుతున్న సీక్వెన్స్ ఎలా చెప్తున్నా, ఎలా వెళ్తున్నాం మనం? ఎస్ సార్. సో నేను ఇలా సీక్వెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామినేషన్ లో పార్ట్నర్షిప్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మినిమం 16 to 20 మార్క్స్. అది సాల్వ్ చేసేటప్పుడు సీక్వెన్స్ ఐడెంటిఫై చేసి ఏ లెజర్స్ ఎఫెక్ట్ అవుతున్నావో ఐడెంటిఫై చేసుకుంటూ సాల్వ్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్ డన్. సో గుడ్ విల్ సంబంధించిన పాయింట్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేయ ఫస్ట్. పాయింట్ నెంబర్ 4 లో ఇచ్చారు సార్. పాయింట్ 4 లో ఉంది, ఏముంది? ప్రాఫిట్స్ ఇచ్చారు సార్. ఇయర్ ఎండ్ 5 years యావరేజ్ ప్రాఫిట్స్ కట్టాలంటే మనం ఆ ప్రాఫిట్స్ ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే దానిలో ఎక్స్ట్రా థింగ్స్, నాన్ ఆపరేటింగ్ థింగ్స్ ఏమున్నా ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి సార్. కదా, అదే చేస్తాను ఇప్పుడు నేను. సో ముందు ప్రాఫిట్, యావరేజ్ ప్రాఫిట్స్ కనుక్కుంటున్నాను నేను ఇక్కడ. సో పర్టికులర్, సో ఏ ఇయర్స్ ఉన్నాయన్నా? 31st March 2011, 31st March 2012, 31st March 2013, 31st March 2014, and 31st March 2015. What is the information? Either it can be a profit or it can be a loss. Loss. Yes sir. So profit 20,000 for the first year. Loss 10,000. 10,000 loss, negative number. Profit 20,000. 20,000 profit. 25,000 profit. 30,000 25,000 profit. 30,000 profit. Right. గుడ్ విల్ కి సంబంధించిన పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రాఫిట్స్ రెఫర్స్ టు, ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ప్రాఫిట్స్ రెఫర్స్ టు నార్మల్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్. రైట్. సో ఇప్పుడు ది అబౌవ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆర్ ఆఫ్టర్ చార్జింగ్ సాలరీ. సాలరీ అనేది ఆపరేటింగ్ యాక్టివిటీయా? నో సార్. కాదు. కాబట్టి దాన్ని దీనిలో సాలరీ ఇచ్చేసారంట, మరి ఇవ్వచ్చా మనం? సో ఇంక్లూడ్ చేయకూడదు సార్. సో కాబట్టి దీన్ని ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి సార్. యాడ్ బ్యాక్ చేయాలి సాలరీ టు ఏ. సాలరీ అనేది ఎంత, ఎవరికి ఇచ్చాడు, ఆ పాయింట్ ఎక్కడ ఉంది? సెకండ్ పాయింట్ సార్. 500. పాయింట్ ఏమని చెప్తారు? 500 per month. ఎవరికి ఇచ్చారు అది కూడా? సార్ ఏకి. సో ఏ యొక్క సాలరీని యాడ్ బ్యాక్ చేద్దాం. 6,000. మరి ఇదేమి డబుల్ ఎంట్రీ సిస్టమ్ కాదు, క్యాలిక్యులేషన్ కోసం మనం చేస్తున్నాం తప్ప ప్రాఫిట్ ఏది డబుల్ ఎంట్రీ చేయట్లేదు, అకౌంటింగ్ చేయట్లేదు మనం. ఓకేనా? క్యాలిక్యులేషన్ మాత్రమే. ఎస్ సార్. సో క్యాలిక్యులేట్ చేస్తే 500 per month into 12 months. 6,000. 6,000 యాడ్ బ్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్పెండిచర్ మైనస్ చేశాడు, నేను యాడ్ బ్యాక్ చేస్తాను. బికాస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ గుడ్ విల్, వీ నీడ్ నార్మల్ ఆపరేటింగ్ ప్రాఫిట్. రైట్. నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ 2011 ఇంక్లూడింగ్ ఎక్స్ప్లెయినర్స్ ప్రాఫిట్ 30,000 అంట. సో ఇంక్లూడ్ చేయకూడదు సార్. లెస్. సో దాన్ని కూడా ఏం చేద్దాం? మైనస్. ఎంత ప్రాఫిట్? 30,000. 30,000 మైనస్. ఇది ఓన్లీ 11 కి సంబంధించింది మాత్రమే. Yes sir. Right. Next for and loss for the year ended 31st March 2000 account of loss. 31st March strike $2,000 స్ట్రైక్ జరిగిందంట. సో దాన్ని తగ్గి యాడ్ చేయాలి సార్ ఇప్పుడు. లాస్ట్ కదా సార్, అది లాస్ట్ మ్యాన్. అది లాస్ట్ బై స్ట్రైక్ అంటే మైనస్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలి సార్. 20,000 సార్. 20,000. వెరీ గుడ్. ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చెక్ చేయను. 31st March 2000 ఇక్కడ ముందు దానిలో అయిపోయింది. అయితే నేను ముందు చెప్పాను, డెఫినిషన్ ప్రకారం మనం చూసుకుంటే ప్రాఫిట్ షుడ్ బి నార్మల్ అండ్ ఆపరేటింగ్. ఇవి రెండు కూడా నార్మల్. మరి ఆపరేటింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏం లేదా అంటే ఎస్, ఆపరేటింగ్ సంబంధించి బ్యాలెన్స్ షీట్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. 6% డిబెంచర్స్. నేను ఇన్వెస్ట్ చేసిన ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. ఎస్ సార్. అది కూడా నా పిఎన్ఎల్ అకౌంట్ లో కలిసిపోయి ఉంటుంది కదా సార్. మరి ఆ ఇన్కమ్ ఉండొచ్చా? లెస్ చేయాలి సార్. కానీ క్వశ్చన్ లో చూడాలి, అసలు ఐడెంటిఫై చేయడం అంత ఈజీయా? 6% ఇంట్రెస్ట్ ఆన్
ఇన్వెస్ట్మెంట్స్. సో ఇది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే బ్యాలెన్స్ షీట్ చదువుతున్నప్పుడే అక్కడ నాన్ ఆపరేట్ గుడ్ విల్ ఎప్పుడు కనబడిన మైండ్ లోకి వచ్చేయాలన్న వర్డ్. ఫౌండేషన్ లో చాలా స్పెసిఫిక్ గా చెప్పాను అదే విషయం. ఆపరేటింగ్ అండ్ నార్మల్ రెండే తీసుకోవాలి. సో ఇప్పుడు నీకు దీనిలో నాన్ ఆపరేటింగ్ ఏంటన్నా ఇన్వెస్ట్మెంట్ మీద 6% డిబెంచర్స్ అంటే 20,000 మీద 6% ఎంతనా? 200 sir. ఎంతనా? 1200. Yes sir. 1200 మరి ఉండొచ్చా ఇన్కమ్? ఉండకూడదు సార్. సో దాన్ని కూడా ఏం చేయాలి? తగ్గించాలి సార్, లెస్. సో మరి సార్ నాకు ఈ డిబెంచర్స్ ఏ రోజు నుంచి హోల్డ్ చేస్తారో చెప్పలేదు కదా. నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్, ముందు నుంచి ఉన్నాయనే కదా అర్థం బ్యాలెన్స్ షీట్ లో ఉందంటే. ఎస్ సార్. ఒకవేళ నిజంగా ఈ ఇయర్ లోనే కొన్నాను అని చెప్పుకుంటే ఈ ఇయర్ లోనే కావాలంటే చెప్పాలి, చెప్పలేదని. సార్. రైట్. సో దీంతో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్. ఇంకా ఏమైనా డౌట్స్? అర్థమైనట్టే కదా? ఎస్ సార్. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ టు బి రిక్వైర్డ్ ఫర్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్? చెక్ చేయనా? లాస్ 5,200. 5,200 లాస్. ఓకే, నెగటివ్ నెంబర్. నెక్స్ట్ 14,800. 14,800 ప్రాఫిట్ అండ్ లాసా? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్. నెక్స్ట్ 24,800 ప్రాఫిట్. 24,800 ప్రాఫిట్. నెక్స్ట్ 29,800. నేను ఒక చెప్తాను, మిగతా వాళ్ళొద్దు. రైట్. నెక్స్ట్ 34,800. 34,800. సో మొత్తానికి ప్రాఫిట్ కనుక్కున్నానన్న. సెకండ్ గుడ్ విల్ అంటే డెఫినేషన్ చెప్పింది ఏంటన్నా? క్వశ్చన్ లో చెప్పిన డెఫినేషన్ ఏంటి? Average profit for last on the basis of last 2 years. Right. So goodwill equals to average profits method. That is average profits into number of years. That is 2 years purchase. 2 years. Yes sir. Average profits అంటే నన్ను total profits తీసుకుని సింపుల్ యావరేజ్ కడదామా, వెయిటెడ్ యావరేజ్ కడదామా? సింపుల్ యావరేజ్. లాస్ట్ లో ప్రాఫిట్ లో ఉన్నప్పుడు you can go with సింపుల్ యావరేజ్. యూనిఫామ్ గా లేదు సార్. యూనిఫామ్ గా లేదు. రైట్. సో అన్నిటిని తీసుకున్నానా టోటల్ చేయి, టోటల్ ప్రాఫిట్స్ ఎంత అవుతున్నాయి చూడు. సో 5,200 అనేది నెగిటివ్ నానా, ప్లస్ 14,800 plus 24,800 plus 24,800 plus 29,800 29,800 plus 34,800 divided by 5 into 2. Total division 5 into 2. So ఎంత అవుతుంది అనేది వాల్యూ? 99,000 divided by 5. 99,000 division 5. So into 2. So that equals to 39,600. 39,600 value and direct ga. Yes sir, value. So value of the firm goodwill is 39,000. Right Anna? So working note number 1, requirement of goodwill is over. Yes, Okay sir. na? So goodwill అయిపోయిందనా? అయితే మరి goodwill వల్ల మన క్యాపిటల్ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా? Yes sir. ఇందాక గుడ్విల్ రేట్ చేయడం కానీ క్యాష్ తేవడం కానీ, క్యాష్ అనేది ఒక చిన్న ట్రాన్సాక్షన్, రిజర్వ్ చిన్న ట్రాన్సాక్షన్, బట్ మెజారిటీ అంతా ఏంటి? క్యాపిటల్. Capital sir. కాబట్టి క్యాపిటల్స్ కోసం ఒక సెపరేట్ లెడ్జర్ ఓపెన్ చేద్దాం. Yes sir. రైట్. క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేయనా? ఒక అడ్మిషన్ లోనే కాదు నాన్న, క్యాపిటల్ అకౌంట్స్ అనేది ఇంకా ఈవెన్ P&L అకౌంట్ లో నెక్స్ట్ 1 year బిజినెస్ జరిగింది, క్యాపిటల్ ఎఫెక్ట్ అవుద్ది, కన్వర్షన్ జరిగింది, క్యాపిటల్ ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి సో క్యాపిటల్ అనేది మొత్తం అన్ని యాక్టివిటీస్ కి కలిపి ఒకటే క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఫైనల్ బ్యాలెన్స్ కనుక్కునే వరకు ఈ పేజ్ అంతా క్యాపిటల్ అకౌంట్స్. సిఏబిసి సో క్వశ్చన్ లో ఇచ్చినటువంటి క్యాపిటల్ అకౌంట్స్ Balances. AB 40,000, 50,000. సో బై బ్యాలెన్స్ డివైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఎంత అన్న? 40,000, 50,000. సో 40,000, 50,000. సో సి అనేది కొత్తగా యాడ్ అవుతున్నాడు కాబట్టి సో సి ఇస్ ఎ న్యూ పార్ట్నర్. రైట్ అన్న? ప్రస్తుతానికి లేడు. Yes sir. రైట్. సో ఈ క్యాపిటల్స్ లో ఫస్ట్ గుడ్ విల్ రైట్ చేద్దాం. గుడ్ విల్ రైట్ చేస్తే ఎంట్రీ ఏంటన్నా? Goodwill raise cheste. Goodwill account debit to all partner capital account. సో గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో గుడ్ విల్ డెబిట్ అవుద్ది, క్యాపిటల్ రైట్ అయ్యింది. సో గుడ్ విల్ 39,000 ఎంత అన్నాం దాకా? 39,600. 39,600 will be raised to how many partners? Raising అంటే 2 partners, A and B. A and B యొక్క రేషియో ఎంత? 3:2. సో 3:2 లో పంచున్నారు. Yes sir. 39,600 into 39,600. 23,760. చెప్పండి. 23
760. 760. Next person 15,840. 15,840. రైట్. Yes, sir. సో గుడ్ విల్ రేట్ చేసాం, గుడ్ విల్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏంటన్నా రీవాల్యూషన్ లేదు. నెక్స్ట్ రిజర్వ్. Reserve, బ్యాలెన్స్ sir. షీట్ లో రిజర్వ్స్ ఉన్నాయా? General reserve. జనరల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసేద్దాం. జనరల్ రిజర్వ్ ఎంత ఉంది? 10,000, sir. సో 10,000 ఏ రేషియోలో ఇద్దరు ఏమన్నా ముగ్గురికి పంచాలా? Yes, sir. 3:2 ఇద్దరే ఉన్నా, ratio. ఇద్దరికి పంచాలి. 3:2 లో పంచితే 6,000, 4,000. 6,000 4,000. రైట్. నెక్స్ట్ క్యాపిటల్. Capital, sir. అడ్మిషన్ సంబంధించి క్యాపిటల్ తప్ప క్యాపిటల్ రూపంలో మనకి డబ్బులు ఎంత తీసుకొచ్చేస్తున్నాను సి 10,000, sir. 10,000 తీసుకొస్తున్నాడు క్యాపిటల్, బట్ గుడ్ విల్ కూడా క్యాష్ తీసుకొస్తున్నాడు కదా. Yes, sir. సో మొత్తం కలిపి సి డబ్బులు తీసుకొస్తే ఎంట్రీ ఏంటి? Debit what comes in bank account debit to C capital account. రైట్. ఇప్పుడు క్యాపిటల్ ఏమో 10,000 విడ్ చేస్తున్నాడు, అలాగే గుడ్ విల్ మొత్తం తీసుకురాడు. గుడ్ విల్ వాటి షేర్ కదా తెస్తాడు. Yes, sir. సో 39,600 లో వాటి షేర్ ఎంత? 1/5, sir. 7,920. 1/5. సో మొత్తం డబ్బులు ఎంత వస్తాడో చూడండి. సి 17,920. 17,920 అంతేనా? Yes, sir. మా అర్థమైంది ఏం చెప్పాను? Yes, sir. సో దీంతో మనకి అడ్మిషన్ సంబంధించి విషయం అయిపోయింది. Yes, sir. అడ్మిషన్ కి సంబంధించి అంటే 1 day లో ఇదంతా కూడా 1 day జరిగిన యాక్టివిటీ. అడ్మిషన్ 1 day లో కదా, నెక్స్ట్ డే జరిగింది. Yes, sir. సో అడ్మిషన్ వరకు నేను క్యాపిటల్ ని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఓకేనా? Yes, sir. కన్ఫ్యూజన్ లేకుండా సపరేట్ పార్ట్స్ కింద చేస్తున్నాను. 30,000, సో 23,000. అడ్మిషన్ డేట్ 1/4/2015. మనకి లాస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు? 31st March 2015 కదా. సో Yes, నెక్స్ట్ sir. డే అడ్మిషన్ జరిగింది. సో 1/4/2015 కి సో వాట్ ఆర్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాపిటల్స్? 69,760. 69,760. 50,000 plus 15,840. డెబిట్స్ ఏమి లేవు నేను అసలు. నెక్స్ట్ 69,840. 69,840 17,920. ఎంతనా? 17,920. 1,920. రైట్. సో మనకి కేవలం ప్రస్తుతానికి అయ్యింది కేవలం ఏనా దీనిలో Admission complete చేసాం, sir. అడ్మిషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయినాయి. వెంటనే క్వశ్చన్ వస్తే అడ్మిషన్ తర్వాత మరి బ్యాలెన్స్ షీట్ ఎలా మారుండే అవకాశం ఉంది? తయారు చేద్దాం అది కూడా. Yes, sir. అన్ని వర్కింగ్ నోట్స్ అన్న, ఇదేది క్వశ్చన్ అడగలేదు మనల్ని. బ్యాలెన్స్ షీట్ ఆన్ 1/4/2015 ఆఫ్టర్ అడ్మిషన్. ఓకేనా? After admission. Yes, sir. ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఏం మార్పులు జరిగాయో ఐడెంటిఫై చేద్దాం. Yes, sir. ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీద ఏమైనా మార్పులు ఉన్నాయా? No, sir. లేవు. నన్ను 1 day ఏముండవు కదా, డిప్యూటేషన్ గట్రా 1 year తర్వాత. Yes, sir. స్టాక్ కూడా యాజ్ ఇట్ ఈస్, 50,000. Stock 30,000. డేటాస్ కూడా యాజ్ ఇట్ ఈస్. మనకి ఏం మార్పులు ఏమి ఉండవు 1 year లో. రీవాల్యూషన్స్ ఏం లేవు కదా. రీవాల్యూషన్ ఉంటే Changes ఉంటాయి, sir. చేంజ్ ఉండే. రైట్. అలాగే నెక్స్ట్ డిబెంచర్స్ 6% డిబెంచర్స్. క్యాష్ అండ్ బ్యాంక్ మారిపోయింది. Yes, sir. 10,000 కాకుండా ప్లస్ ఎంత క్యాష్ యాడ్ అయ్యింది? 17,920, sir. ఇక్కడ రాసిన దానిలో గుడ్ విల్ ఒకటి, క్యాష్ ఒకటి, జనరల్ ఈ 3 లెడ్జెస్ అడ్జస్ట్ అవ్వాలి. సో క్యాష్ 17,920 యాడ్ అయింది. Sir. అంటే ఎంత అవుతుందన్న 27,920. క్యాష్. నెక్స్ట్ ఇది కాకుండా కొత్తగా ఒక లెడ్జర్ యాడ్ అయింది. ఏంటి అది? గుడ్ విల్. Goodwill. సో గుడ్ విల్ ఎంత బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చింది? Goodwill value 39,600. 39,600. అలాగే నెక్స్ట్ ఇప్పుడు క్యాపిటల్స్. సో క్యాపిటల్స్ లో ఏ బి కాకుండా సి కొత్తగా కూడా వచ్చాడు నాన్న. సో ఏ వచ్చి 69,760, 69,760. బి 69,840. 840. చేసింది ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ తెలిసిపోద్ది, బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. 17,920. రైట్. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ లో జనరల్ రిజర్వ్ ఉంది, ఏస్ లోన్ ఉంది. ఏస్ లోన్ కి ఏ పేమెంట్ చేయలేదు కాబట్టి యాక్టివ్ కంటిన్యూ అవుతుంది. Yes, sir. జనరల్ రిజర్వ్ అనేది ఉండదు, పనిచేసాం కదా. Yes, liability. అదర్ లయబిలిటీస్ 20,000 కంటిన్యూ అవుతుంది. Yes, sir. ఆఫ్టర్ అడ్మిషన్ దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్. చెక్ టోటల్ సరిపోతే మనకి ప్రాబ్లం ఉండదు. 69,840 plus 17,920 plus 1,000 plus 20,000. 1,87,520. Minus 50, minus 30, సరిపోయిందా? 20. Minus 39,600, 20,000 different. సో 1,87,520 సరిపోయింది. Yes, sir. అడ్మిషన్ కంప్లీటెడ్. వాట్ ద నెక్స్ట్ స్టెప్? Next P&L account. 1 year. 1 year ట్రాన్సాక్షన్స్. ఓకేనా? Yes, sir.
సో 1 year తర్వాత ఏం జరిగిందో మనం ఐడెంటిఫై చేయగలిగితే కన్వర్షన్ ఇస్ వెరీ ఈజీ థింగ్. ఎస్ సార్. అయితే క్వశ్చన్ లో 1 year కి సంబంధించి మనకి చాలా క్లియర్ గా క్వశ్చన్ లోనే అడిగాడు. ఏమడిగాడు? P&L account. సో P&L అకౌంట్ ఫర్ ఇయర్ ఎండింగ్ 31st March 2016. 1 year P&L అకౌంట్ అడిగాడు నన్ను. ఐడెంటిఫై చేయి. ఈ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు మన మైండ్ లో ఉండాలి. ఇంకా ఆ బ్యాలెన్స్ షీట్ తో మనకు సంబంధం లేదు. ఈ బ్యాలెన్స్ షీట్ ని కంటిన్యూ చేయాలి. ఎస్ సార్. ఈ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి ఈ క్యాపిటల్స్ కి సంబంధించి కంటిన్యూ చేద్దానన్న. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ బై బ్యాలెన్స్ బి బై డి కూడా రాస్తున్నాను. క్యాపిటల్ 69,760, 69,840. నన్ను ఏదైనా ఈసారి నుంచి డబుల్ ఎంట్రీ ఆలోచించాలి. డబుల్ ఎంట్రీ లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు. ఎస్ సార్. రైట్. ఫస్ట్ థింగ్ 1 year సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమేమన్నా ఐడెంటిఫై చేయి. 1, 2, 3 ఏమైనా సంబంధం ఉందా అసలు? నో సార్. ఈవెన్ 4 కూడా ఎస్ సార్. ఏమీ లేదు. నెక్స్ట్ 5th పాయింట్ ఉంది మ్యామ్. ట్రేడింగ్ ప్రాఫిట్ ఇచ్చారు సార్. బై ట్రేడింగ్ ప్రాఫిట్, దట్ ఇస్ కాల్డ్ జీపీ. ఎస్ సార్. జీపీ ఎంతనా? 40,000. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ ఏదో సార్ జీపీ అన్నావు, జీపీ ఇక్కడ రాస్తాం, బట్ డబుల్ ఎంట్రీ హౌ దిస్ ప్రాఫిట్ ఈస్ రేజ్డ్ తెలియదు నాకు. ఎస్ సార్. డబుల్ ఎంట్రీ తెలియకపోతే ఏదైనా మిస్టేక్ జరిగే అవకాశం ఉంది కదా. ఎస్ సార్. స్టార్ మార్క్ పెట్టా, డబుల్ ఎంట్రీ తెలియదు కాబట్టి. రైట్. నెక్స్ట్ పార్ట్నర్స్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఉన్నాయి. సో 1 year లో జరిగిన డ్రాయింగ్స్ 1,000 per month as the drawings of each partner. ఎస్ సార్. సో అంటే 12,000 per each partner కదా. ఎస్ సార్. డ్రాయింగ్స్ కెన్ రీడ్. క్యాపిటల్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది సార్. క్యాపిటల్ అకౌంట్ లో క్యాపిటల్స్ టు క్యాష్ ఆర్ డ్రాయింగ్స్ టు క్యాష్. ఎస్. 12,000 ఈచ్. ఓకేనా? ఎస్ సార్. దీని ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? డబుల్ ఎఫెక్ట్. బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నుంచి తగ్గించాలి సార్. బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ ప్రాబ్లం లేదు. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ వేస్తాం, ఇది ఫైనల్ బ్యాలెన్స్ రాసుకుంటాం. సార్. క్యాష్ ప్రాబ్లం, క్యాష్ మారిపోయింది. ఎస్ సార్. ఇక్కడ డబుల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ అడ్జస్ట్ చేయాలి. క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఎస్ సార్. నేను ప్రస్తుతానికి వెళ్ళి క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అడగలేదు కదా. అవసరం అయితే చేద్దాం, కానీ ఇది కూడా డబుల్ ఎంట్రీ మిస్ అయింది. రైట్. నెక్స్ట్ డ్రాయింగ్స్ కి ప్రాఫిట్ కి సంబంధం లేదు కదా. సంబంధం లేదు సార్. రైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి చెప్పండి. ఇయర్ ట్రాన్సాక్షన్స్ డిప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిఫోర్ డిప్రిసియేషన్ అనగా డిప్రిసియేషన్ కట్టాలి. సో టు డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ కి ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ టు అసెట్. సో డిప్రిసియేషన్ అంటే అసెట్ లెడ్జర్ కి డబుల్ ఎంట్రీ జరగాలి. సో ఇది కూడా డబుల్ ఎంట్రీ జరగట్లేదు. సో డిప్రిసియేషన్ ముందు రాసేద్దాం. ఇక్కడ ఎంత డిప్రిసియేషన్? 60,000 మీద 5% అంటే 3,000. సో ప్రొవైడ్ 5% ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆన్ ది క్లోజింగ్ బ్యాలెన్స్. సో వాట్ ది క్లోజింగ్ బ్యాలెన్స్ ల్యాండ్ బిల్డింగ్? 50,000 into 6%. సారీ 5%. 5% అంటే 3,000 సార్. సో 3,000 is a depreciation. Right. Next. And 6% on AS. Provide depreciation of 6% interest on loan. Okay. So 2 interest on loan. So loan ఇచ్చారు కదా పార్ట్నర్, ఇక్కడ ఉంది కదా ఎంత? 10,000. 10,000 మీద 6%. సో 10,000 లోన్ మీద 6% ఇంట్రెస్ట్ ఎంత? 600. 600 ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాం. సో దీనికి డబుల్ ఎంట్రీ కన్నా ఈ ఇంట్రెస్ట్ అనేది పే చేసామా అవుట్ స్టాండింగ్ మనకు తెలియదు. ఎస్ సార్. సో ఎన్ని డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, ఏది డబుల్ ఎంట్రీ ఫిల్ అవ్వలేదు. రైట్. నెక్స్ట్ ఇంకేమన్నా? ఫైనల్ బ్యాలెన్స్ షీట్ డేటా ఇచ్చాను నన్ను. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్ కూడా ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈసారి బ్యాలెన్స్ షీట్ ఏ బ్యాలెన్స్ షీట్ ఇది? బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2016 March. 31st March 2016, 1 year తర్వాత. రైట్. చూద్దాం మనం ఏ ఐడెంటిఫై చేయగలం డబుల్ ఎంట్రీస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. P&L అకౌంట్ లో డిబెంచర్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా సార్ 1 year. క్రెడిట్ సైడ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఎస్ సార్. రైట్. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఆన్ ఏంటి? 6% డిబెంచర్స్. మరి ఇదే చెప్పుకోలేము. 1,200 సార్. ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ షీట్ ని చూస్తున్నప్పుడు ఆ ప్రొసీజర్ లో అర్థమైపోతుంది. నేను చేయలేదు దాన్ని. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే అర్థం అవుతుంది కదా. సో 20,000 into 6% అని ఎంత? 1,200 ఇంట్రెస్ట్ ఎంత? ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు నేను వరుసగా బ్యాలెన్స్ షీట్ ని చెక్ చేసుకుంటే వెళ్తాను, ఏది వస్తుందో ఆటోమేటిక్ తెలిసిపోద్ది. ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో 50,000 లో నుంచి డిప్రిసియేషన్ ఎంత అన్న? 3,000 తీసేస్తే 47,000. కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాడిచ్చేట్టు బిఫోర్ డిప్రిసియేషన్ 60 ఇచ్చాడు. ఎస్ సార్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ 60? ఎప్రిసియేషన్ అంటే ఇది రాంగ్, ఇది వేయకూడదు.
ఈ క్యాలిక్యులేషన్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకోవాలి, 50,000 ఉంది, ఎస్ సార్. డిప్రిసియేషన్ కట్టకపోతే 60 ఎలా అవుద్ది? అయితే 10,000 డెప్రిసియేషన్ ఏమో సార్. 10,000 అడిషనల్ ఎడిషన్ జరిగింది. ఎస్ సార్. సో కాబట్టి ఇది 60 అయింది. సో క్లోజింగ్ బ్యాలెన్స్ బై డిప్రిసియేషన్ కట్టాలి. 60,000 మీద 5% చెప్తున్నారు, 60,000 మీద ఎందుకంటే డిప్రిసియేషన్ 5% క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నారు. ఎంత 3,000 సార్. మరి ఇందాక 3,000 ఎలా చెప్తా? 50,000 మీద రైట్, ఇది 60,000 రైట్. అప్పుడు కూడా 60 సార్, క్లోజింగ్ బ్యాలెన్స్ మీద డిప్రిసియేషన్ కట్టాలి. ఓకే, ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూసి చెప్పావా? రైట్, దాన్ని బట్టి చూసుకుంటే రైట్ నా. డిప్రిసియేషన్ ఇచ్చాడు సార్. ఓకేనా, రైట్. మైనస్ 3,000. సో ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుందన్న? 57,000. 57,000 ల్యాండ్ అండ్ బిల్డింగ్ రైట్. ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్, 10,000 కూడా డబుల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ. ఎస్ సార్. ఈ డిప్రిసియేషన్ డబుల్ ఎంట్రీ అయిపోయింది, దీనికి ప్రాబ్లం లేదు రైట్. నెక్స్ట్ స్టాక్ ఉంది నాన్న. క్వశ్చన్ మార్క్, స్టాక్ ఎంత బ్యాలెన్స్ ఇస్తాడు క్లోజింగ్ 1 year తర్వాత? 40,000. ఇక్కడ స్టాక్ ఎంత ఉంది? 30,000. 30, 40 ఎలా అయిందో మనకు తెలియదు. ఎడిషన్ ఎడిషన్ మనం అలా ఉంచుకుంటాం. బిజినెస్ 1 year పాటు జరిగింది, 10 కోట్లు కొన్నా కూడా ఫైనల్ గా 40,000 మిగలొచ్చు ఈ రెండుకి. ఎస్ సార్. పర్చేజ్ జరిగింది, సేల్ జరిగింది, ఏం జరిగిందో తెలియదు. ఎస్ సార్. రైట్, పక్కన పెట్టు. నెక్స్ట్ డెటార్స్. సో డెటార్స్ కూడా నాన్న 20,000 ఉంది, అది ఇప్పుడు ఏమైందంట? 0, నిల్. మరి అది ఏమైందో తెలియదు. ఎస్ సార్. అన్ని వాడు ఇచ్చిన వాల్యూస్ రాస్తానన్నా, కానీ ఇవన్నిటికీ డబుల్ ఎంట్రీస్ తెలియలేదు నాన్న. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్న? ఇన్వెస్ట్మెంట్ 20,000 6% పెంచేసి కంటిన్యూ అవుతుంది, సేమ్. నెక్స్ట్ లైబిలిటీస్ నాన్న, నిల్. లయబిలిటీస్ నిల్ ఇచ్చాడు రైట్, నిల్. అయితే ఈ బ్యాలెన్స్ షీట్ కి ఈ బ్యాలెన్స్ షీట్ కి డిఫరెన్స్ ఉంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంది, స్టాక్ ఉంది, డెటార్స్ ఉంది, 6% ఉంది, క్యాష్ అండ్ బ్యాంక్ ఇవ్వాల. సో క్యాష్ అండ్ బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ సార్. గుడ్ విల్ ఇవ్వాల. సో గుడ్ విల్ కంటిన్యూ చేయాలి కదా. గుడ్ విల్ కూడా కంటిన్యూ చేయాలి. గుడ్ విల్ సేమ్ 39,600 కంటిన్యూ. ఎస్ సార్. మార్ని వాడు ఇచ్చాడు, మార్ని మనం తీసుకున్నాం. నెక్స్ట్ లైబిలిటీస్ వాడు ఇచ్చాడు, జనరల్ రిజర్వ్ లేదు. ఏస్ లోన్ రీపే చేసామని ఏమైనా చెప్పాడా? నో సార్, సేమే కంటిన్యూ అవుతుంది సార్. సో ఎక్కడైనా ఉన్నది చెక్ చేయడా? రీపేమెంట్ ఏమైనా చేస్తాడా? లైబిలిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, రీపే చేసినట్టు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంది సార్, అంతే. ఇంట్రెస్ట్ ఆన్ ఉంది, ఇది కూడా కంటిన్యూ చేద్దాం. ఎంత లోన్? 10,000. 10,000. ఇంకా ఫైనల్ గా మనకు తెలియని 2 విషయాలు అన్న. ఒకటి క్యాష్ అండ్ బ్యాంక్, రెండోది క్యాపిటల్స్. ఎస్ సార్. మిగతా అయితే ఏమున్నాయో అన్ని చెప్పేసాడు కదా, మిగతా ఈ మార్ని ఏంటని చెప్పేసాడు కదా. సో క్యాపిటల్స్ ABC 3 మనం కనుక్కోగలిగితే, ఈ మూడింటికి కనుక క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఫిగర్ అయితే ఆటోమేటిక్ ఈ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? మా అర్థమైంది ఏం చెప్పారా? ఎస్ సార్. రైట్. సో మరి ఈ 2 తెలియడం కోసం ముందు క్యాపిటల్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఇంకొకటి ఉంది, ఇక్కడ ఏముంది? ప్రాఫిట్ పంచాలి. ఎస్ సార్. ఈ ప్రాఫిట్ అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తుంది? క్యాపిటల్. సో వాట్ ఇస్ ద ప్రాఫిట్ పిక్చర్ అని క్యాలిక్యులేట్ చేయండి. 41,200 minus 3,600. 41,200 minus 3,600 ఎంత అన్న? 37,600. సో 37,600 ప్రాఫిట్ పార్ట్నర్స్ కి ఏ రేషియోలో పంచాలని దీన్ని? ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో బై P&L అకౌంట్ 3:1 లో పంచిన 37,600 3:1 divided by 5 into 3. 22,560. 22,560. నెక్స్ట్ 1/5. 7,520. 7,520. ఓకే, 7,520. సో ప్రాఫిట్ పంచేసాను. దీనిలో ఏది కూడా క్యాపిటల్ ఎఫెక్ట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ కాదు ఇంకా. ఎస్ సార్. ఓకేనా? సో ఆటోమేటిక్ గా నీకు 1 year తర్వాత ఉన్నటువంటి క్యాపిటల్ బ్యాలెన్స్ నీకు తెలిసిపోయింది. ఎస్ సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ చెక్ చేయనా? నీకు తెలిసిపోయింది కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్టర్ 1 year 560 minus 12,000. AD 80,320 సార్. 80,320 ఫర్ A రైట్. B కి ఎంత? 840 plus 7,520 minus 12,000. 65,360. 65,360 క్యాపిటల్ రైట్. నెక్స్ట్ C ఎంత? 7,520 minus 12,000. 13,440. 13,440 రైట్ అన్న. సో క్యాపిటల్ బ్యాలెన్స్ కూడా తెలిసిపోయిందండి. 3 టోటల్ చేసే క్యాపిటల్ బ్యాలెన్సెస్ 80,320 ప్లస్ 65,360 ప్లస్ 13,440 అంతేనా? 1,59,120. 1,59,120. సో 1,59,120 3 కూడా ఇక్కడ నేను రాసేస్తాను. 1,59,120 రైట్. ఈ బ్యాలెన్స్ షీట్ రఫ్ వర్కింగ్ నోట్ నాడు, దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఇది క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఆన్సర్, ఇది వర్కింగ్ నోట్. వర్కింగ్ నోట్ అలాగే చేయొచ్చు. సో అల్టిమేట్ గా నాన్న బ్యాలెన్స్ ఫిగర్ ఆఫ్ క్యాష్ తెలిసిపోతుంది కదా ఇప్పుడు.
Yes, sir. 159 120 plus 10,000 ఎంతనా 169 120 120. 169 120 లో ఇవన్నీ తీసే minus 57,000 minus 40,000 minus 2 lakhs sorry 20,000 20,000. minus 39,600 12,520. ఓకేనా ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు సరే ఈ క్యాష్ 12,520 అనేది రైట్ అని ఎలా నమ్మగలం రాంగ్ అయి ఉండొచ్చు కదా Yes, sir. కదా నాన్న Yes, sir. అవ్వకూడదని ఏమైనా రూల్ ఉందా రాంగ్ Avat, sir. మరి దాన్ని వెరిఫై ఎలా చేయాలి ఇప్పుడు నువ్వు వెరిఫై చేస్తావంటే బ్యాలెన్స్ షీట్ అయిపోయినట్టే ఇంకా Yes, sir. ఓకేనా వెరిఫై చేద్దామా మరి Yes, sir. చెప్పు ఎలా వెరిఫై చేద్దాం ట్రేడింగ్ ప్రాఫిట్ తీసుకొని అన్ని అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు సార్ ట్రేడింగ్ ప్రాఫిట్ తీసుకుని అన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఎలా తెలుస్తుంది మనకి క్యాష్ ఎఫెక్ట్ ఎలా తెలుస్తుంది వీటిల్లో మనకి పిఎండ్ లో బ్యాలెన్స్ షీట్ ఇస్తే క్యాష్ లో ఉన్న మార్పులు కనుక్కోవడం కోసం మనం ఆల్రెడీ గ్రూప్ 1 లో ఒక చాప్టర్ నేర్చుకున్నాం దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ మెథడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎస్ సార్ నేర్చుకున్నామా ఎస్ సార్ చూద్దాం నీకు ఎంత గుర్తుంది రైట్ ట్రై చేద్దాం కంగారు పడి మరి కంగారు పడకుండా ఆలోచించు టెన్షన్ అస్సలు పడకు నేను హెల్ప్ చేస్తాను ఎస్ సార్ సో ఇప్పుడు నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేస్తాను వాట్ ఈస్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇక్కడ ఉంది బ్యాలెన్స్ షీట్ రెండు పక్క పక్కన పెట్టా ఇది లాస్ట్ ఇయర్ ఇది కరెంట్ ఇయర్ నాకు గుర్తుందా మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు పిఎన్ఎల్ అకౌంట్ ఇస్తాడు లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు వీటిలో ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి 27,920 12,520 ఎలా మారిందో నువ్వు కనిపెట్టగలిగితే ఆటోమేటిక్ గా దాని అర్థం క్యాష్ టాలీ అని కదా నాన్న సో మనం ఇప్పుడు అదే చేయాలి ఇది మనం ప్రూవ్ చేసామంటే ఆటోమేటిక్ దిస్ బ్యాలెన్స్ షీట్ ఇస్ రైట్ 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 సో దీంట్లో గుర్తొచ్చుకో ఇండైరెక్ట్ మెథడ్ లో క్యాష్ ఫ్లో లో 3 యాక్టివిటీస్ ఉంటాయి ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఇండైరెక్ట్ మెథడ్ లో చేయాలి నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అలాగే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ ఎస్ సార్ సో ఆపరేటింగ్ యాక్టివిటీ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఫినాన్సింగ్ యాక్టివిటీ 3 చేస్తే సో ఆటోమేటిక్ గా దానికి లాస్ట్ లో ఓపెనింగ్ యాడ్ చేస్తే క్లోజింగ్ వచ్చేస్తుంది ఎస్ సార్ ఇండైరెక్ట్ మెథడ్ స్టార్ట్స్ విత్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అప్రాప్రియేషన్స్ ఎవ్రీథింగ్ కదా Yes, సో వాట్ sir. ఇస్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అప్రాప్రియేషన్స్ After appropriation NP 37,600 ప్రాఫిట్ దగ్గర వచ్చింది నాకు yes sir అంతే కదా నాన్న మామూలుగా అయితే బ్యాలెన్స్ షీట్ నుంచి చెక్ చేస్తాం బ్యాలెన్స్ షీట్ నుంచి ఏం లేదు yes sir సో క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఇది ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ కంపెనీ అయితే బ్యాలెన్స్ షీట్ ఉంటుంది నాన్న బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది yes sir పిఎన్ఎల్ ఉంది ఇక్కడ ఏమి ఉండదు ఇండివిజువల్ కదా ఫర్మ్ కదా సో ఫర్మ్ లో ప్రాఫిట్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో క్యాపిటల్ నుంచి వెరిఫై చేసుకుంటే ద ప్రాఫిట్ ఈజ్ 37,600 సో లెట్ us take the 37,600 ఓకేనా yes sir 37,600 కి మనం చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వేషన్స్ రివర్స్ వర్కింగ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ లోన్ ఉంది financing ఇది మైనస్ అయిపోయింది ఇది ఏ యాక్టివిటీకి సంబంధించింది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది invest financing లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తే ఫినాన్సింగ్ యాక్టివిటీ financing sir సో అది ఇక్కడ రావాలి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఇక్కడ రావాలి సో ఎంత పేమెంట్ అయినా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 600 సో అస్యూమ్ టు బి క్యాష్ ఓకేనా yes sir మరి ఇంకెక్కడ రాయలేదు కదా అంటే అన్ని క్యాష్ ఎఫెక్ట్ అయితే మన అజంప్షన్ సో అది ఇక్కడ నుంచి దీనికి ఏం చేయాలి దాన్ని నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీ షుడ్ బి యాడెడ్ బ్యాక్ గుర్తుందా back yes sir ఎంతనా 600 అయిపోయింది నెక్స్ట్ డిప్రిసియేషన్ క్యాషా నాన్ క్యాషా non cash expense దాన్ని కూడా ఏం చేయాలి యాడ్ ఎంత depreciation 3,000 అయిపోయింది నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ 6% ఇన్వెస్ట్మెంట్స్ ఇది ఇన్కమ్ వచ్చింది కదా ఇది ఎక్కడ రాయాలి దీన్ని కూడా ముందు లెస్ చేసి తర్వాత ఫినాన్సింగ్ యాక్టివిటీస్ ఫినాన్సింగ్ ఎందుకు అవుతుంది ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ డిబెంచర్స్ డిబెంచర్స్ ఇది ఇన్వెస్ట్మెంట్ కదా ఇన్వెస్ట్మెంట్ ఎస్ సార్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ కాస్ట్ నెంబర్ ఇన్ఫ్లో కాబట్టి ఓకేనా డిబెంచర్స్ 1200 రైట్ ఇది అయిపోయింది ఇది కాకుండా ఇంకా బ్యాలెన్స్ షీట్ నుంచి వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి ఈచ్ ఐటమ్ గుర్తుందా లెడ్జర్స్ ఓపెన్ చేసి రికన్సిల్ చేసేవాళ్ళం ఎస్ సార్ దానికన్నా ముందు వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అన్ని కూడా ఎక్కడ రాయాలి
యాక్టివిటీస్ లో లెస్ చూద్దాం ఆపరేటింగ్ యాక్టివిటీస్ రాయాలి. ముందు దీనిలో వాట్ ఆర్ ది కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ చూద్దాం. స్టాక్ 30 ఉంది అన్న, 30 కాస్త ఇప్పుడు ఎంత అయింది ఇక్కడ 40. అసెట్ పెరిగితే క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అసెట్ పెడితే క్యాష్ ఇన్ఫ్లో కాబట్టి లెస్ చేస్తాం సార్. ఎంత అన్న? 10,000. డిఫరెన్స్ 10,000 మైనస్. ఓకేనా? ఎస్ సార్. గుర్తుందా? ఎస్ సార్. డెటార్స్ 0, 20,000 జీరో అయిపోయింది అన్న, డెటార్స్ తగ్గిపోయింది. డిక్రీజ్ ఇన్ డెటార్స్ ఎస్ సార్. ఎంత అన్న? డిక్రీజ్ ఇన్ డెటార్స్ 10,000. 20 ఉంది, జీరో అయిపోయింది. సో 20,000. ఎస్ సార్. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? డెటార్స్ తగ్గిపోతే మన కాస్ట్ వచ్చినట్టే కదా. డెటార్స్ తగ్గిపోతే ఎస్ సార్. నాకు డబ్బులు రావాలి, బ్యాలెన్స్ షీట్ చివరికి జీరో అయిపోయింది అంటే డబ్బులు వచ్చాయి కదా. డబ్బులు వస్తే క్యాష్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్ ఇన్ఫ్లో. ఎస్ సార్. ఓకేనా? సో ఇంక్రీజ్ ఇన్ స్టాక్ అంటే స్టాక్ పెరిగిందంటే నేను కొన్నాను, కొంటే క్యాష్ ఏమవుతుంది? అవుట్ఫ్లో. సో ఈజీ టెక్నిక్ ఆల్రెడీ ఎలా చేయాలో గుర్తుపెట్టుకోవాలని చెప్పాను అప్పట్లో మరి. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ నన్ను ఇన్వెస్టింగ్ యాక్టివిటీ పక్కన పెట్టు. గుడ్ విల్ కూడా అసెట్ కరెంట్ అసెట్ కాదు, పక్కన పెట్టు. నెక్స్ట్ లైబిలిటీస్ లో అదర్ లైబిలిటీ 20,000 జీరో అయిపోయింది అన్న. డిక్రీజ్ ఇన్ లైబిలిటీ. లైబిలిటీ తగ్గితే క్యాష్ ఏమవుతుంది? అవుట్ఫ్లో సార్. పే చేసి అవుట్ఫ్లో ఎంత? 20,000 అయిపోయింది. రెడ్యూస్. రైట్. ఇంకేం లేవు. కేస్ లోన్, ఫైనాన్సింగ్ యాక్టివిటీ, క్యాపిటల్, ఫైనాన్సింగ్ యాక్టివిటీ, గుడ్ విల్, డిబెంచర్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇస్ ఏ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఓకేనా? ఎస్ సార్. అయిపోయింది. వాట్ ఇస్ ద ప్రాఫిట్ అండ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్? 37,600 plus 600 plus 3,000 minus 1,200 minus 10,000 plus 20,000 minus 30,000. చూడండి ఒకసారి కరెక్టేనా? 37,600 plus 600 plus 3,000 plus 20,000 minus 1,200 minus 10,000 minus 20,000. So 30,000. Yes sir. So cash flow from operating activities positive 30,000. Yes sir. Right. So next investing activities check చేద్దానన్న. ఇన్వెస్టింగ్ లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ వచ్చింది. Yes sir. ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 50 కాస్త 60 అయ్యి డిప్రిసియేషన్ వచ్చింది. 60 ఏంటంటే 10,000 ఏమైంది? ఎడిషన్ to yes sir. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. దాని వల్ల క్యాష్ ఏమవుతుంది? అవుట్ఫ్లో సార్. అవుట్ఫ్లో అంటే ఎంత? 10,000 మైనస్. ఓకేనా? yes sir. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఓవర్. నెక్స్ట్ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ సేమ్ ఉంది నాన్న, అంటే చేంజ్ ఉందా? నో సార్. కాబట్టి దీనికి ఏమీ ఉండదు ట్రాన్సాక్షన్. గుడ్ విల్ కూడా నాన్ కరెంట్ అసెట్ సేమ్ ఉందా ఏమైనా మారిందా? సేమే సార్. నో చేంజ్. అయిపోయింది. అట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఓవర్. సో నెగిటివ్ నెంబర్ ఎంత అన్న? 10,000 minus 1,200 8,800. 8,800 నెగిటివ్. yes sir. ఫైనాన్సింగ్ యాక్టివిటీ చెక్ చేద్దాం. ఓకేనా? ఫైనాన్సింగ్ యాక్టివిటీలో లోన్ సేమ్ ఉంది నాన్న, అంటే ఏమైనా చేంజ్ ఉంటుందా? నో సార్. లేదు. క్యాపిటల్స్ మారి క్యాపిటల్ అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్స్ లో 1 year లో ఏం జరిగింది? ట్రాన్సాక్షన్స్ ప్రాఫిట్ వచ్చిన ఆల్రెడీ నేను రికార్డ్ చేసేసాను ప్రాఫిట్. yes sir. డ్రాయింగ్స్ జరిగి అంటే 36,000 క్యాష్ అవుట్ ఫ్లో. సో అది డ్రాయింగ్స్ డ్రాయింగ్స్ ఎంత? 36,000 అవుట్ ఫ్లో. సో నెట్ అవుట్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఎంత? 36,600. సో దీంట్లో నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆల్ యాక్టివిటీస్ ఎంత చూడండి? 30,000 minus 30 పాజిటివ్ అన్న, 36,600 నెగిటివ్, 8,800 నెగిటివ్, మైనస్ 30,000, 15,400 yes sir. నెగిటివ్. yes sir. Plus plus opening ఓపెనింగ్ balance. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ గుర్తుందా? yes sir. ఎంత ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్? 27,920. ఇది పాజిటివ్. 27,920 పాజిటివ్ నుంచి నెగిటివ్ పోతే వాట్ ఇస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్? 12,520. సరిపోయిందా? yes sir. సరిపోయింది సార్. సో 12,520. సో దీని అర్థం ఏంటి ఫైనల్ గా? క్యాష్ కరెక్ట్. బ్యాలెన్స్ షీట్ ఇది రైట్. రైట్ అన్న ప్రూవ్ చేయడం కోసం ఇది తయారు చేసుకోవాలి. yes sir. రైట్. సో దీంతో మనకి 1 year బిజినెస్ యాక్టివిటీ అయిపోయింది సమ్లో. yes sir. ఇంకొకటి పెండింగ్ ఉంది. ఏంటది? బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కంపెనీ. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ. సో కంపెనీ బ్యాలెన్స్ షీట్ కి ఈ బ్యాలెన్స్ షీట్ కి ఏమైనా మార్పు ఉంటుందా?
No, sir. Capital. కన్వర్షన్ లో కేవలం జరిగింది ఏంటి? క్యాపిటల్స్ కాస్త ఏమైనా మార్జిని Shades కింద మారింది sir. మార్జిని క్యాష్ ఎఫెక్ట్. క్యాష్ ఏమో ఒకటి తీసుకొస్తాడు ఒకటి ఇస్తాడు అంతే కదా. Yes sir. అయితే క్యాపిటల్స్ షేర్స్ కింద ఎలా మారినాయో వాటి కోసం ఒక స్టేట్మెంట్ తయారు చేసుకుంటే సమ్ కంప్లీట్ టోటల్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. Statement of సో capital. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఆల్రెడీ ఇందాక మనం తయారు చేసిన స్టేట్మెంట్ ప్రకారం తీసుకుంటే 80,320, Total. నెక్స్ట్ 65,360, 13,440. ఓకేనా? Yes sir. సో మూడింటి యొక్క టోటల్ క్యాపిటల్ ఎంతనా? 1,59,120. ఇక్కడ రాసాం 159,120. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సేమ్ 159,120 షుడ్ బి ఇన్ షేర్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. సో ఎంత బ్యాలెన్స్ క్లోజింగ్ ఉండాలో డిసైడ్ చేస్తున్నాం. ఇది ఏ రేషియో ఉండాలంటే ఇది 3:1 ఇచ్చారు sir. 3:1. 3:1 లో ఉండాలి. సో మార్చి ఆ రేషియోలోకి 1,59,120 into 3/5. 3 divided by 5. 95,472. 95,472. నెక్స్ట్ 1/5. 31,824. 31,824. సేమ్ నంబర్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. Same number. Yes sir. ఇప్పుడు వెంటనే దీన్ని బట్టి డిసైడ్ చేసేయచ్చు. ఏం డిసైడ్ చేయొచ్చు? Cash ఇంత క్యాపిటల్ ఉంది, ఇంత క్యాపిటల్ ఇంత షేర్లు ఇవ్వాలంటే మరి ఏం చేయాలి? cash table. తేవాలి. సో ఎంత తేవాలో చూడనా? 95,472 minus 83,20. 15,152. సో బ్రింగ్ ఇన్ క్యాష్ 152. 15,152. 15,152 should be brought by the A. Yes sir. ఫాస్ట్ తీసుకురావాలని క్యాష్. నెక్స్ట్ బి నన్న 360 బి minus ఉన్నట్లన్నా అంతకంటే తక్కువ షేర్లు ఇస్తాం కాబట్టి వాడు క్యాష్ పట్టుకెళ్ళి వాడు తీసుకెళ్ళిపోవాలి. క్యాష్ ఎంత? 33,536. 33,536. ఇది నెగిటివ్ నన్న. Yes sir. టేకెన్ బై బి. నెక్స్ట్ సి నన్న వీడికి ఎంత ఉంది కానీ ఎక్కువ ఇస్తున్నాం అంటే వీడు తీసేవాలి క్యాష్. Cash bring 31,824 minus 13,440. 18,384. 18,384. ఓకేనా? ఇది కూడా మళ్ళీ వీడు కూడా క్యాష్ ని తీసేవాలి. ఇంట్రడక్షన్ ఆఫ్ క్యాష్ అంటే వీళ్ళిద్దరూ క్యాష్ తీసుకొస్తే ఈ ఇద్దరు డబ్బులు కలిపి వీడికి ఇచ్చేస్తాం. Yes sir. 15,152 ప్లస్ 18,384. 33,536. సో వీళ్ళిద్దరు తెచ్చిన క్యాష్ వీడికి ఇచ్చేస్తాం కాబట్టి క్యాపిటల్స్ మధ్యలో ఎటువంటి క్యాష్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. జస్ట్ క్యాపిటల్ బ్యాలెన్స్ అయితే మారిని తప్ప వాళ్ళు అడ్జస్ట్ చేసేసుకుంటారు. Yes sir. రైట్. ఇంక ఫైనల్ గా మనం చేసేది ఒకటే పని. ఏం చేయాలి? ఈ బ్యాలెన్స్ షీట్ ని మీరు కంపెనీ ఫార్మెట్ లో లైక్ షెడ్యూల్స్ లాగా షెడ్యూల్ 3 ఫార్మెట్ లో చేయాలి. లైక్ ఇవన్నీ కూడా వెర్టికల్ ఫార్మెట్ లోకి మార్చేసి క్యాపిటల్ స్పేస్ లో షేర్ క్యాపిటల్ అని హెడ్డింగ్ పెట్టి ఇవి 3 రాయాలి షేర్స్ అని. ఓకేనా? Yes sir. అలాగే నెక్స్ట్ ఏస్ లోన్ సేమ్ లాంగ్ టర్మ్ లైబిలిటీ నాన్ కరెంట్ లైబిలిటీస్ లో ఏ లోన్ రాయాలి. లైబిలిటీస్ ఏమీ లేవు, కరెంట్ లైబిలిటీ 0, బ్యాలెన్స్ షీట్ టోటల్ సేమ్. Yes sir. అలాగే అసెట్స్ లో నాన్ కరెంట్ అసెట్స్ అని హెడ్ పెట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్, గుడ్ విల్, ఇంకేమున్నాయన్నా ఇన్వెస్ట్మెంట్, నాన్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అని హెడ్డింగ్ పెట్టి స్టాక్, డెటార్స్, క్యాష్ అండ్ బ్యాంక్. ఓకేనా? Yes sir. మీరు ప్రిపేర్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కంపెనీ యాజ్ పర్ షెడ్యూల్ 3 ఫార్మాట్ యాజ్ గివెన్. మా సమ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్ ఉందా? అర్థమైందా నీకంతా? Yes sir. రైట్. సో నోట్ చేసుకున్నాను. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరు ఏం నోట్ చేసుకుంటారో చెప్తే అది ఓపెన్ చేసి పెడతాను. మిగతాదంతా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. P&L balance sheet, this is the capital account. Right, the next question number 6 now. Illustration number 6. A and B was carrying on business, sharing profits and losses equally. సో ఈ క్వశ్చన్ కూడా నాన్న చెప్పాను కదా, ఇక్కడి నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ వరకు
డేటా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, డేటా గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్లింక్ చేసుకోవాలి, స్టేజ్ బై స్టేజ్ ఐడెంటిఫై చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ని సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? అంతేగాని ఏది ఆవేశంతో కాదు, జాగ్రత్త. సో A and B carrying on business, sharing profits and loss equally. The firm's balance sheet as on 31st December 2011, creditors, bank overdraft, capital, stock, machinery, debtor, JLP, freehold premises, P&L account, drawings. సో ఆల్రెడీ మీకు చాలాసార్లు నేను JLP అకౌంటింగ్ గురించి కూడా చెప్పాను. JLP 3 types అకౌంటింగ్ చేయొచ్చు. ఒకటి ప్రీమియం మెథడ్ అంటాం, సో దానిలో ఎక్స్పెన్స్ మెథడ్ అంటాం, దానిలో బ్యాలెన్స్ షీట్ లోకి రాదు, ఎవ్రీ ఇయర్ ప్రీమియం ఎక్స్పెండిచర్ కింద రికార్డ్ చేస్తాం. 2 అసెట్ మెథడ్, దానిలో బ్యాలెన్స్ షీట్ లో JLP అనేది అసెట్ కింద కనబడుతుంది, రికార్డ్ చేసే ప్రతిసారి ప్రీమియం చేసే ప్రతిసారి వెరిఫై చేసుకుంటాం దాని యొక్క రియలైజబుల్ వాల్యూ ఎంత, సరెండర్ వాల్యూని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం బేసిక్స్ లో డిస్కస్ చేసాం, రైట్? సో బ్యాలెన్స్ షీట్ లో JLP మాత్రమే ఉంటుంది, అసెట్ మెథడ్. అలాగే అసెట్ తో పాటు ఇచ్చే రిజర్వ్ కూడా ఉంటుంది, ఇట్స్ కాల్డ్ అసెట్ అండ్ లయబిలిటీ మెథడ్, రైట్ అన్న? సో ఈ క్వశ్చన్ అసెట్ మెథడ్. అసెట్ కూడా నాన్న ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది, ఏ వాల్యూ ఉంటుంది, సరెండర్ వాల్యూ జనరల్ గా ఉంటుంది, ఒకవేళ లేకపోతే దాని రికార్డింగ్ కూడా మార్చుకోవాలి. సో బిజినెస్ వాస్ క్యారీడ్ ఆన్ టిల్ 30th June 2012. మోహన్ బాబు అబ్జర్వ్ చేయండి, ఇది 1 year బ్యాలెన్స్ షీట్. 1 year తర్వాత బిజినెస్ ని క్యారీ ఆన్ చేసి, అంటే 6 months బిజినెస్ కంటిన్యూ చేశారు. ఈసారి 6 months బిజినెస్ కంటిన్యూ చేశాను, నన్ను ఇంకేం చెప్పట్లే. ద పార్ట్నర్స్ విత్డ్రా ఈక్వల్ అమౌంట్స్, హాఫ్ ఆఫ్ ది ఈక్వల్ అమౌంట్స్ విత్డ్రా చేశారు. అది ఎంత అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్స్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రాఫిట్స్ లో హాఫ్ చేసి దాన్ని మళ్ళీ ఇద్దరు ఈక్వల్ గా పంచుకున్నారు. మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 6 months after charging depreciation 10% per annum machinery and after writing off 5% on leasehold premises అని చెప్తున్నాను. సో ఫస్ట్ 6 months లో ప్రాఫిట్ ఎంతో కనుక్కోవాలి, డిప్రిసియేషన్ మైనస్ చేయాలి రెండిట్ల మీద. ఆ తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ లో హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఆ డ్రాయింగ్స్ రూపంలో తీసుకెళ్ళిపోయి మిగిలిన హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్స్ కంటిన్యూ చేస్తారు, పంచుకున్నారు. డ్రాయింగ్స్ వేరు, ప్రాఫిట్స్ వేరు, రైట్? నెక్స్ట్, in the half year the sundry creditors was reduced by 10,000, bank overdraft by 15,000. హాఫ్ ఇయర్ లో ఇక్కడ ఉన్న అసెట్స్ 2 అసెట్స్ మాత్రమే మారాయని చెప్తున్నాను. ఒకటి క్రెడిటార్స్ 10,000 తగ్గిందంట, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఒక 15,000 తగ్గిందంట. ఈ 6 months లో బ్యాలెన్స్ షీట్ లో కొంత డేటా చేంజ్ చెప్పాడు, ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెప్పలేదు కానీ దాని నుంచి జరిగే అడ్జస్ట్మెంట్స్ చెప్పాడు, డ్రాయింగ్స్ ఏం చేశాడో చెప్పాడు. సో మనం కనిపెట్టాలి అసలు ఏం మారింది ఏం మారలేదు ఏంటి అనేది కనిపెట్టాలి. నెక్స్ట్, on 30th June 2012, అంటే 6 months తర్వాత, stock was valued 75,000, debtor 60,000, JLP policy was 79,000 before 30th June 2012, and other items remained same as on 31st December 2012. మళ్ళీ 30th June తర్వాత మిగతా అసెట్స్ ఎలా మారాయి అది ఇస్తున్నాడు. ఇక్కడ లైబిలిటీస్ చెప్పాడు, ఇక్కడ అసెట్స్ చెప్పాడు. ఇవి చెప్పనివి ఏమైనా ఉన్నాయో అవి సేమ్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పాడు. నెక్స్ట్, on 30th June 2012, the firm sold the business to limited company. The value of goodwill is fixed at 1 lakh, and the rest of the assets are valued on the basis of the balance sheet on 30th June 2012. సో దీని అర్థం ఏంటంటే 6 months పాటు బిజినెస్ కంటిన్యూ చేశాక ఆ 6 months తర్వాత ఉన్న బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ కనిపెడితే ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న నెట్వర్క్ అంతా చూసి దానికి 1 లక్ష రూపాయలు గుడ్విల్ కలిపి PC ఫైనలైజ్ చేశాడు. The company paid the purchase consideration in equity shares. PC అంతా ఈక్విటీ షేర్స్ లో పే చేసిందంటే కంపెనీ. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్ అండ్ 30th June. అది లేకపోతే నువ్వేమీ చేయలేవు. అండ్ ద రియలైజేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ షోయింగ్ ది ఫైనల్ సెటిల్మెంట్. అంటే దీని అర్థం క్యాపిటల్ అకౌంట్ రియలైజేషన్ అకౌంట్ అంతా దేనికోసం అనేది సెల్లింగ్ ఫర్మ్ బుక్స్ ని ఎలా క్లోజ్ చేస్తామో దానికి చూపించమని అడుగుతున్నాను. సెల్లింగ్ ఫర్మ్ బుక్స్ ఎలా క్లోజ్ చేస్తాం, అలాగే సెల్లింగ్ ఫర్మ్ యొక్క సిచ్యువేషన్ 30th June ఎంత ఉందో, ఎందుకంటే మనకి బ్యాలెన్స్ షీట్ తెలిస్తేనే ఆ ఫర్మ్ ని కూడా మనం క్లోజ్ చేయగలం, బ్యాలెన్స్ షీట్ తెలిస్తేనే PC కనిపెట్టగలం, బ్యాలెన్స్ షీట్ తెలిస్తేనే సెటిల్మెంట్ చేయగలం. సో కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్ కావాలి. ఏ రోజున ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, అక్కడి నుంచి 6 months తర్వాత ఉన్న బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేయాలి. క్వశ్చన్ చదువుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ క్వశ్చన్ చదవన్నాను ఫస్ట్ అందరూ కూడా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 ని సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ లో మనకి మెయిన్ గా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? 6 months బ్యాలెన్స్ షీట్ సార్. 6 months బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాడే ఇచ్చేసాడే లేదా మాక్సిమం ఇచ్చేసాడు సార్. సో ముందు మనం అసలు ఆ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్ సార్. సో బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్
36,2012. రైట్. సో బ్యాలెన్స్ షీట్ లో అసలు ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ ఏముంది, ఇక్కడ ఏం మారిందో ఐడెంటిఫై చేయి. Yes, sir. ఓకేనా, ఏం మారిందో ఐడెంటిఫై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టాక్ ఉంది ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ లో. 75,000, sir. ఆ స్టాక్ ఇప్పుడు ఎంత మారింది? 75,000. 75,000. ఓకే, డన్. నెక్స్ట్ Debtor 60,000. మిషనరీ సీక్వెన్స్ అని ఇక్కడ ఉన్న దాని ప్రకారం వెళ్తాను. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం మనం వెళ్తున్నాం. మిషనరీ ఉంది 1,50,000 ఉంది. 1,50,000 1 year తర్వాత ఏమైనా మారిన విషయం మనకి క్లియర్ గా చెప్పాడా? డిప్రిసియేషన్ 10% చెప్పాడు సార్. సో డిప్రిసియేషన్ అనేది చెప్పాడు, సో అది తీసేయచ్చు, రైట్. 10% డిప్రిసియేషన్ మైనస్ చేయొచ్చు. అయితే ఈ 10% అనేది ఫుల్ ఇయర్ కి, ఎందుకంటే సో మనం కట్టాల్సింది 6 months. సో బై 2. సో క్యాలిక్యులేట్ చేయి. 1,50,000 మీద, సారీ 10% అంటే 15,000 బై 2 అంటే 7,500 మైనస్ చేసి 1,42,500. అర్థమైంది కదా ఇది? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ సీక్వెన్స్ డెటార్ ఉంది మన బ్యాలెన్స్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లో, క్వశ్చన్ లో. ఆ డెటార్స్ వాల్యూ ఇప్పుడు ఎంత అని చెప్తున్నాడు? 60,000 సార్. రైట్. నెక్స్ట్ ఇంకా జేఎల్పి ఉందాను, సరెండర్ చేస్తారు కాబట్టి దాని వాల్యూ 0 అయిపోతుంది. సరెండర్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, క్యాష్ మారిపోద్ది. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ లీజోల్డ్ ప్రెమిసెస్ 34 ఉందని. సో దాని మీద డిప్రిసియేషన్ ఎంత అన్నాడు? 5%. 5%. అది ఫుల్ ఇయర్ హాఫ్ ఇయర్? ఫుల్ ఇయర్ సార్. కాదు, పెరాని మీద ఎక్కడ చెప్పాడు? సో 5% ఈస్ ఫర్ హాఫ్ ఇయర్. రైటింగ్ ఆఫ్ 5% ఆన్ లీజోల్డ్ ప్రెమిసెస్ అని అన్నాడు తప్ప పెరాని అనలేదు కదా అన్న. సో 5% ఈస్ ఫర్ హాఫ్ ఇయర్. ఎస్ సార్. సో 34,000 మీద 5% మైనస్ చేయి. 32,300 సార్. చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలాంటి ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి అంత స్పెసిఫిక్ గా పెరాన మనం ఇక్కడ చెప్పాడా? లేదు సార్, అక్కడ దొరికిపోతాం మనం. నెక్స్ట్ లీజ్ లాస్. సో P&L లాస్ కొత్త బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేసేయాలి, అంతేగాని ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు బ్యాలెన్స్ షీట్ అసెట్, రైటా? నెక్స్ట్ అలాగే డ్రాయింగ్స్ కూడా, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ కూడా క్యాపిటల్ కి పంపించేసి ఫైనల్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత మనం కనుక్కోవాలి. ఎస్ సార్. రైట్. సో నెక్స్ట్ ఇంకేనన్నా లైబిలిటీ సైడ్ కి వెళ్దాం. సండ్రీ క్రెడిటర్స్ ఏమైనా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? క్రెడిటర్స్ ఇవ్వలేదు సార్. బై 10,000. 10,000. ఎస్ సార్. సో అంటే 60 minus 10. 50,000. 50,000, రైట్. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ రెడ్యూస్డ్ బై 15,000 అన్నారు. సో 15,000 తగ్గిందంట. సో తీసేస్తే రిమైనింగ్ 20,000. అంతే కదా? ఇంకా మిగిలిన పనులు ఏంటి? క్యాపిటల్స్ ఎవరెవరు? ఏ, బి. ఇది తెలియాలి. అలాగే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే క్యాష్ అండ్ బ్యాంక్ ఉందా? లేదు సార్. అంటే సేమ్ అసెట్స్ ఇంకేం లేవా? సేమ్ అన్నాడు అంతే సార్. అంటే ఇంకేమి లేవు మనకి ఇక్కడ. ఆటోమేటిక్ గా దీని అర్థం క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఏ బ్యాలెన్సింగ్ ఫిగర్. బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎస్ సార్. సో వాట్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్ ఆఫ్ క్యాపిటల్స్? చెక్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎంత ఇచ్చాడు? సార్ గుడ్విల్ ఉంది. గుడ్విల్ అనేది క్వశ్చన్ అయిందండి. ఎవరమ్మా అడిగారు ఇది క్వశ్చన్? లోకేష్ సార్. లోకేష్ జాగ్రత్తగా. గుడ్ ఇక్కడ ఏం చెప్తాడు? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ గుడ్ విల్ ఇస్ ఫిక్స్డ్ బై 1 lakh అన్నాడు. అది ఫర్మ్ అకౌంట్ ఫర్ చేస్తామని చెప్పాడా? నో సార్. లేదు. రెండు ఈ ఫర్మ్ అసలు కంటిన్యూ అవుతుందా? నో సార్. మరి ఈ ఫర్మ్ యొక్క గుడ్ విల్ ఎందుకు చెప్పాడు మనకి? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. పర్చేసింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనుక్కునేటప్పుడు ఈ ఫర్మ్ యొక్క బ్యాలెన్స్ షీట్ నెట్ అసెట్స్ కి ఎక్స్ట్రాగా పే చేస్తున్నాడు. ఎంత? 1 lakh గుడ్ విల్. దానికోసం చెప్పాను నేను, పీసీ కోసం. ఓకేనా? రైట్. నెక్స్ట్ అని చెప్పాను బ్యాలెన్స్ ఫిగర్ ఆఫ్ క్యాపిటల్. అసెట్స్ మొత్తం కలిపి 3,09,800 సార్. 3,09,800 మైనస్ చేసి రెండు కూడా 239,800. 2,39,800 మనకి బ్యాలెన్స్ షీట్ ఫిల్ అయిపోయింది. అంటే బ్యాలెన్స్ షీట్ లో ఒకటి ఫిల్ అవ్వలేదు నువ్వు అబ్జర్వ్ చేస్తే. సార్ ఏం ఫిల్ అవ్వలేదు? ఏబి ఇండివిజువల్స్ క్యాపిటల్స్ ఫిల్ అవ్వలేదు సార్. రెండో క్వశ్చన్ జాగ్రత్తగా నేను ఏమన్నాను? ఏబి ఇండివిజువల్ గా కనుక్కోవాలి ఒక పార్ట్. రెండో పార్ట్ ఇక్కడ మరి మిషనరీ డిప్రిసియేషన్ వచ్చింది. మరి లాస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? డిప్రిసియేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పలేదు సార్. మనం కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలి? అల్టిమేట్ క్యాపిటల్ కి కదా ఎఫెక్ట్ అవుద్ది.
ఎస్ సార్, రియలైజేషన్ ఇప్పుడు డిప్రిసియేషన్ ఉందనుకో పిఎన్లకి వెళ్తుంది, ఆ పిఎన్లు ఎక్కడికి వెళ్తుంది? క్యాపిటల్. క్యాపిటల్. సార్ అల్టిమేట్ క్యాపిటల్ బ్యాలెన్స్ అంటే ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ప్రాఫిట్ అన్ని కదా. ఎస్ సార్. జేఎల్పి 0 అయిపోయింది, మరి రియలైజేషన్ ఆ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది? పిఎన్ఎల్ వెళ్తుంది సార్. రియలైజ్ చేసిన క్యాష్, జేఎల్పి రియలైజ్ అయితే క్యాష్ వస్తుంది, క్యాష్ పిఎన్లకి ఎందుకు వెళ్తుంది? క్యాష్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్ ఏది మరి? బ్యాంక్ ఓడి ఉంది అంటే ఇది రియలైజేషన్ ఇన్ బ్యాంక్ జరిగింది. అలా అన్ని ట్రాన్సాక్షన్స్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగిపోగా మిగిలిన బ్యాంక్ ఓడి ఎంత మిగిలింది? 20,000. 15,000 తగ్గిందంటే 15,000 ట్రాన్సాక్షన్ అని కాదు, అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగిపోగా 15,000 తగ్గి 20,000 అయిందని బ్యాలెన్స్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ రిఫ్లెక్ట్ అయిపోయిందని ఆల్రెడీ. సార్ కేవలం మనం ఏబి కనుక్కోగలిగితే చాలు. ఓకేనా? సో ఏంటి క్యాపిటల్ మనం కనుక్కోగలిగితే ఆల్మోస్ట్ మన సమ్ము అయిపోయినట్టు. అయితే దీనిలో అర్థం చేయాల్సి వస్తే 2,39,000 ఇస్ నెట్ అసెట్స్ ఆఫ్ ది ఫార్మ్. నెట్ అసెట్స్. ఎస్ సార్. మరి గుడ్ విల్ ఎంత? 1 lakh చెప్పాడు. అంటే పీసీ ఎంత ఆటోమేటిక్ గా? 3,39,800. సో పీసీ కూడా మనకి తెలిసిపోయింది. మనకి కావాల్సిందల్లా ఒకటే విషయం అన్న, క్యాపిటల్ అకౌంట్స్ ని మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఫైండ్ చేసి ఎవరెవరి క్యాపిటల్ ఎంతో కనుక్కోవాలి. క్వశ్చన్ లో క్యాపిటల్స్ కి సంబంధించి ఎవరి క్యాపిటల్ ఎంతో కనుక్కోవడానికి క్వశ్చన్ లో ఇచ్చిన హింట్ ఏంటి అది నువ్వు చెక్ చేయాలి. ఓకేనా? ఏం చెప్తున్నాను నేను? క్యాపిటల్స్ ని కనుక్కోవడానికి ఇచ్చిన హింట్ ఏమన్నా ఉందా అనేది క్వశ్చన్. ఏముంది క్వశ్చన్ లో? The partners withdraw in equal amounts half of the amounts of profit. ఒక ప్రాఫిట్స్ లో హాఫ్ ని ఈక్వల్ గా విత్డ్రా చేసుకున్నారు అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ మరి ప్రాఫిట్ ఎంతో తెలుసా? తెలుసా, అది కనుక్కోవాలి సార్. డ్రాయింగ్స్ తెలుసా పోనీ మనకి? ఈ 6 months లో జరిగిన డ్రాయింగ్స్ ఈ 6 months తెలిసిన డ్రాయింగ్స్ తెలియదు సార్. తెలియదు. మరి రెండు తెలియకుండా మనం అది కనిపెట్టగలమా? లేదు సార్. మరి అది కనిపెట్టడానికి మన దగ్గర హింట్ ఏం? అదే ఇప్పుడు మనం క్వశ్చన్ లో ఉన్నటువంటి క్రిటికల్ పాయింట్. ఓకేనా? ఎస్ సార్. సో మన క్వశ్చన్ లో ఇప్పుడు కావాల్సింది ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ బ్యాలెన్సెస్. బ్యాలెన్స్. రైట్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇద్దరు క్యాపిటల్స్ నా ఎస్ సార్. ఏబి. సో క్యాపిటల్ అకౌంట్ మనం తయారు చేయాలి. ఏబి ఇది ప్రిపేర్ చేయాలన్నా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఎంతో చెప్పు? 1,40,000, 1,30,000 సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1,40,000, 1,30,000 కాకుండా ఇంకా రిలేటెడ్ టు క్యాపిటల్ ఓపెనింగ్ లో ఏమున్నాయి అసలు అది ముందు అడ్జస్ట్ చేయాలి కదా. సో డ్రాయింగ్స్ మన బ్యాలెన్స్ షీట్ లో కన్సిడర్ చేయట్లేదు, దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి కదా క్యాపిటల్ అకౌంట్ లోకి. 10,000, 6,000. 10,000, 6,000. రైట్, నెక్స్ట్ ఇంకా ఏముంది? లాస్. లాస్ట్ 26,000. 26,000 రేషియో ఏంటి? ఈక్వల్ 13,000. సో పని చేసాం మనం. సో అంటే ఫస్ట్ ఓపెనింగ్ డేట్ ఉన్న బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి లాస్ డ్రాయింగ్స్ పంపించేస్తే ఓపెనింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్ అంతా నాకు తెలుస్తాయి. ఎస్ సార్. ఎంత ఓపెనింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్? ఓపెనింగ్ డేట్ 17,000 సార్. 1,17,000. 1,11,000. 1,11,000. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను నేను ఏం చెప్తున్నాను. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అంటే ఈ ఓపెనింగ్ డేట్ తర్వాత 6 months కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫైనల్ గా క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత అంటే 1,17,000, 1,11,000. ఇప్పుడు 117, 111 రెండు కలిపి క్యాపిటల్ ఎంతనా? క్యాపిటల్ 2,28,000. 2,28,000. ఎస్ సార్. ఈ టోటల్ క్యాపిటల్ 2,28,000 కాస్త ఎలా మారిపోయింది ఇప్పుడు? 2,39,800. ఒక క్యాపిటల్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ కి మారడానికి గల రీజన్స్ ఏంటి? మనం ఎక్కడ నేర్చుకున్నాం? క్యాపిటల్ లో ఉన్న చేంజెస్ ద్వారా మనం డేటా ఐడెంటిఫై చేయడం కోసం. ప్రాఫిట్ కదా ఇక్కడ ప్రాబ్లం. క్వశ్చన్ లో ఇంటర్లింక్ ప్రాఫిట్ తో ఇచ్చాడు, గుర్తుందా? ప్రాఫిట్ కనుక్కోవాలంటే 2 దారులు. ఒకటి ఫుల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు, లేదంటే 2 స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మెథడ్ ద్వారా ప్రాఫిట్ కనుక్కోవచ్చు. ఎక్కడ నేర్చుకున్నాం? సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మనం నేర్చుకున్నాం. ఇన్కంప్లీట్ రికార్డ్స్ లో ఫస్ట్ మెథడ్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాపిటల్. యూజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ వీ కెన్ ఫైండ్ ది ప్రాఫిట్. ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ కి ఉన్న డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయడం ద్వారా మనం చేయొచ్చా లేదా? ఎస్ సార్. అప్పుడు అది తయారు చేసుకుంటే ఏమవుతుందంట కంప్లీట్ అయిపోతుంది.
రైట్. సో ఇప్పుడు నేను ఏం తయారు చేస్తున్నాను, స్టేట్మెంట్ Statement ఆఫ్ of affairs. Capital. using statement of affairs method. Capital statement using statement of affairs method. Statement of affairs method. ఓకేనా? Yes, sir. రైట్. సో చూడు జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేసి నాకు చెప్పాలి ఇప్పుడు. సో నాకు దీనిలో పర్టికులర్స్ అమౌంట్, ఓపెనింగ్ క్యాపిటల్ బ్యాలెన్సెస్ రెండు కలిపి ఎంత ఓపెనింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత? 228, sir. 2,28,000 అంతేనా? Yes, sir. ఇది క్లోజింగ్ అయ్యేటప్పటికి క్లోజింగ్ క్యాపిటల్ బ్యాలెన్సెస్ ఎంత అయింది మన బ్యాలెన్స్ షీట్ లో మనం కనిపెట్టేసాం ఆల్రెడీ. 1,39,800. సో 239,800. సో క్యాపిటల్ మారడానికి రీజన్స్ ఏముండొచ్చు ఇక్కడ ఉన్న డేటా ప్రకారం? డేటా ప్రకారం ప్రాఫిట్ అయి ఉండొచ్చు సార్. ప్రాఫిట్ అయి ఉండొచ్చు, డ్రాయింగ్స్ అయి ఉండొచ్చు. ఆ రెండే కదా ఇన్ఫర్మేషన్ లో ఇచ్చిన ఒకే పారాగ్రాఫ్ లో రెండే కదా ఉన్నాయి. ఎస్ సార్. ప్రాఫిట్ వల్ల ఏమవుతుంది? పెరుగుతుంది సార్ క్యాపిటల్. డ్రాయింగ్స్ వల్ల ఏమవుతుంది? తగ్గుతుంది సార్. అయిపోయింది. ఇప్పుడు ఇది కనిపెట్టాను. ప్రాఫిట్ ఎంత డ్రాయింగ్స్ ఎంత నాకు తెలియదు కానీ హింట్ ఇచ్చాడు ఏమని, ద పార్ట్నర్స్ విత్ డ్రా ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్స్. అంటే ప్రాఫిట్స్ నేను ఎక్స్ అనుకున్నాను అనుకో, ఈ ప్రాఫిట్స్ లో హాఫ్ ని ఇద్దరు పార్ట్నర్స్ ఏం చేస్తున్నారు? పంచుకున్నారు, ఈక్వల్ గా పంచుకున్నారు సార్. ఎలా పంచుకున్నా మొత్తానికి హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్స్ పంచుకుంటున్నారా, ఫుల్ ప్రాఫిట్స్ పంచేసుకుంటున్నారా? హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ x/2. ఈ రెండింటిని కనుక్కునే డిఫరెన్స్ ఎంత వచ్చింది క్లోజింగ్? 2,39,800. దెన్ వాట్ ఈజ్ x? ప్లస్ x ప్లస్ x మైనస్ x/2 ఈజ్ ఈక్వల్ టు 2,39,800. సో x minus x/2 అంటే x/2. x/2. సో అది తీసుకెళ్ళిపోయిన 239,800 minus 228,000 minus 11,800. So 11,800 into x equals to 23,600. So ante the profit of the company is 23,600. The drawings of the partners is half of the profits into 11,800. So the ultimately the closing capital balance is 239,800. So ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి స్టేట్మెంట్ లో మనం ఫిల్ చేయాలమా? ప్రాఫిట్ వచ్చింది అనుకో బై P&L అకౌంట్. ప్రాఫిట్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఎంతనా? 23,600. దీన్ని ఇద్దరు ఎలా పంచుకుంటారు? ఈక్వల్ షేరింగ్ రేషియో. ఈక్వల్ రేషియో అంటే ఎంత? 11,800 11,800. తర్వాత 2 ఈ ప్రాఫిట్స్ మళ్ళీ డ్రాయింగ్స్ రూపంలో తీసుకెళ్లిపోతున్నారు కదా. ఎస్ సార్. మైనస్ అయిపోతుంది కదా డ్రాయింగ్స్. ఎస్ సార్. 11,800 డ్రాయింగ్స్. 11,800 ని ఇద్దరు ఎలా పంచుకుంటున్నారు? ఈక్వల్. సో 11,800 by 2 5,900 5,900. 5,900 5,900. Then what is the closing balance of capitals? అర్థమైందా నాన్న? ఎస్ సార్. చెప్పండి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఎంత చూడు. ఏదేమో 1,22,900 సార్. 1,22,900. ఓకే బీచ్ చేస్తాం చైనా. $1,16,900. 1,16,900. ఓకేనా? సో దీంతో మనకి ఏం జరిగింది ఇప్పుడు దాకా మనం ఏం కనిపెట్టాం? 6 months కి క్యాపిటల్ అకౌంట్స్ ఎలా ఉంటాయో కనిపెట్టాం. 1,22,900 6 months తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ ఎలా ఉంటాయి కనిపెట్టాం. ఇవి తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తే బ్యాలెన్స్ షీట్ ఏమవుతుంది? ఫిల్ అయిపోతుంది. 1,22,900 1,16,900. సో ఈ రెండు క్యాపిటల్ ఇక్కడ ఫిల్ అయితే మనల్ని అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిపోయినట్టా లేదా? అయిపోయినట్టే సార్. అయిపోయింది అన్సం. ఓకేనా సార్? రియలైజేషన్ అకౌంట్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఇంకా రియలైజేషన్ అకౌంట్. సేల్ కి ఇంకేం కావాలి? సేల్ కి కావాల్సిన మొదటి ఇన్ఫర్మేషన్ ఏంటి? పీసీ. ఎస్ సార్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ పీసీ. సో పర్చేజ్ కన్సిడరేషన్. సో దీనిలో నెట్ అసెట్స్ మెథడ్. నెట్ అసెట్స్ ఆఫ్ ది కంపెనీ యాజ్ గివెన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఎంత అంటే 239,800. 239,800 ప్లస్ దీన్ని ఎక్స్ట్రాగా ఎంత పెట్టుకుంటున్నాడు? గుడ్ విల్ 1 lakh. 1 lakh. సో ఫైనల్ గా పీసీ టోటల్ ఎంత అవుతుంది? 3,39,800. సో పీసీ తెలుసు, బ్యాలెన్స్ షీట్ తెలుసు. సెల్లింగ్ కంపెనీ బుక్స్ మీరు క్లోజ్ చేయగలరా చేయలేరా? చేస్తాం. సెల్లింగ్ కంపెనీ బుక్స్ ఏం చేయాలి చెప్పు? రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ సార్. అసెట్స్ అన్ని రిలేషన్ పంపించాలి. డెబిట్ సైడ్ ఉన్నాయి. లయబిలిటీస్ అన్ని రిలేషన్ పంపించాలి. పీసీ డ్యూ రాయాలి. పీసీ రిసీట్ ఈక్విటీ షేర్ లో రాయాలి. ఫైనల్ గా ఈ క్యాపిటల్ బ్యాలెన్స్ కి వాటిని ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేయాలి. దాంతో బుక్స్ అన్ని ఏమవుతాయి?
టాలీ అయిపోతాయి సార్, క్లోజ్ క్లోజ్ అయిపోతాయి. బ్యాలెన్స్ షీట్ క్లోజ్ అయిపోతుంది. మీరు చేయగలరు కదా, ఆల్రెడీ మోడల్ సమ్స్ నేను చెప్పాను కదా. ఎస్ సార్. సో సెల్లింగ్ కంపెనీ బుక్స్ ని ఎలా క్లోజ్ చేయాలో మీరు వర్కౌట్ చేయండి ఈ సమ్ని. సో ఈ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఈ టెక్నిక్ ద్వారా మనం కనిపెట్టాం కదా, చెక్ చేసుకోండి. సో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్ లో నన్ను అడగండి. ఇవాళ సెషన్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ సమ్ కి రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేసేయండి. అలాగే ముందు సమ్ లో కూడా నేను బ్యాలెన్స్ షీట్ ఇచ్చాను, అది కూడా కంప్లీట్ చేయండి. సో బోత్ పాయింట్స్ కంప్లీట్ చేస్తే ఆఫ్టర్నూన్ మళ్ళీ 2:30కి మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఎస్ సార్. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.